హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత మోడీ గారు తీసుకునే సంచలన నిర్ణయాలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల ప్రయాణం ఎలా ఉంది, ప్రస్థానం ఎలా ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారా లేకపోతే సంతోషంగా ఉన్నారా? ఇలాంటి విశ్లేషణ అందించడానికి మనతో సిపిఎన్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో రీసెంట్గా హైదరాబాద్కు మోడీ గారు వచ్చిన తర్వాత రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత మొన్న 10వ తారీఖు మోడీ వచ్చిన తర్వాత సభ జరిగింది. సభలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పార్టీలో రమ్మన్నట్లుగా బీజేపీలో కలిసిపోమన్నట్లుగా మాట్లాడారు. సో దానికి ఆయన కౌంటర్ కింద ఆన్సర్ కూడా ఇచ్చారు. నేను తెలంగాణ ప్రజల కోసమైతే మీతో కలిసి పనిచేస్తాను, కానీ కాషాయ కండువా మాత్రం కప్పుకోను అనేసి. సో దీని మీద ఆంతర్యం ఏంటి? సో రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉందా? ఒకటి, మోడీ లాంటి ప్రధానమంత్రి సివిల్ పార్టీ నాయకులు ఆ విధంగా ఇంకొక పార్టీ నాయకుల్ని కలిసి పనిచేయడం అన్నది అంటే మా పార్టీ రండి అని చెప్పేసరి పరోక్షంగా హింట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. అది ఒక రాజకీయ అనైతిక విలువలకి పరాకాష్ట. ఇది మళ్ళీ ఫెడరల్ స్టేట్, ఇది ఫెడరల్ స్ఫూర్తి. రాష్ట్రాలలో కొన్ని వేరే రాజకీయ పార్టీలు ఉండొచ్చు, సెంట్రల్ ఎక్కువ ఉండొచ్చు. అది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్ అది వేరు. కానీ రాజకీయ పార్టీల డెఫెక్షన్ కోసం సీరియస్గా ప్రయత్నిస్తుంది మోడీ. ఇదేదో ఒక రేవంత్ రెడ్డితో మాట్లాడుతుంటే మేము పెద్ద పట్టించుకోవాలి కాదు. అన్ని చోట్ల అదిరించి బెదిరించి లొంగ తీసుకుంటున్నారు. అస్సాం ముఖ్యమంత్రి ఎవరండి? ఒకప్పుడు కాంగ్రెస్ ఉంటే ఆయన మీద కేసులు పెట్టి లొంగ తీసుకుని ఆయన అస్సాం ముఖ్యమంత్రి చేశారు. సువేంద్ర ఎవరండి? ఆయన మీద శారదా కేసు అంతా ఉంటే ఆయన లొంగ తీసుకొని చివరికి బీజేపీ చేపించుకొని ముఖ్యమంత్రి చేశారు. ఏఐడిఎంకేని రెడ్డిగా చీల్చడానికి ప్రయత్నించారు. మహారాష్ట్ర శివసేన రెడ్డిగా చీల్చారు. ఆ పద్ధతుల్లో రాజకీయ పార్టీల్ని చీల్చి చెండాడి అనైతికంగా ఆయన దేశాన్ని పరిపాలించడానికి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగానే ఈ రేవంత్ రెడ్డితో మాట్లాడింది కూడా మేము చూస్తున్నాం. అది అనైతికమైన ప్రవర్తన. అది రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఇచ్చారు. నువ్వు ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రిని, మా ఇంట్రెస్ట్ మాది, మీ ఇంట్రెస్ట్ మీది. ఆ విషయాన్ని కలిసి పనిచేయాలని చెప్పాడు. అది స్పష్టంగా చెప్పాడు. అంటే ఆయన మాత్రం లోపల అంతర్గతంగా ఈయన కలుపుకోవాలని, లేదంటే దీంట్లో ఒక తీసుకోవాలని, లేకపోతే ఇంకో విధంగా బెదగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడతా ఉంది. సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఆ మాట అనేవి కాదు. సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడతా ఉంది రాను. ఆ నేపథ్యంలో ఇతనికి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడే మాట్లాడమన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 చోట్ల బీజేపీ వచ్చింది. అంటే దీని ప్రకారం చూసుకున్నట్లయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 2029కి వచ్చేసరికి బీజేపీ తెలంగాణలో బలపడుతుందా, బలహీనపడుతుందా? ఒకవేళ బలపడే ప్రసక్తే కనుక వస్తే అది ఏ పార్టీతో? బీఆర్ఎస్ రావచ్చా, లేకపోతే సోలోగా ఉండే అవకాశం ఉందా? ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మీరు ఒకసారి చూస్తే అస్సాం బీజేపీ బలపడింది. వాళ్ళకు మళ్ళా అధికారం వచ్చిన వాళ్ళకి. కానీ ఈ వెస్ట్ బెంగాల్ 10 రోజుల పాటు మోస్ట్ క్రిమినల్ పర్సన్గా ఉన్నటువంటి అమిత్ షా అక్కడే కూర్చున్నాడు. కూర్చొని మినిట్ టు మినిట్, యూనిట్ టు యూనిట్ సమీక్షించాడు. ఎక్కడెక్కడ ఏం కావాలో అధికారులు ఉపయోగించాడు. అధికారులు ఎంతవరకు చేశారంటే బొమ్మ మాత్రమే ముఖ్యమంత్రిగా మమత, మిగతా మొత్తం అవ్యాలు మొత్తం తీశాడు, బారేశాడు. చీఫ్ సెక్రటరీ మొదలుకొని, సెక్రటరీ మొదలుకొని, ఎన్ఫోర్స్మెంట్ మొదలుకొని అందరినీ. చివరికి ఎలక్షన్ కమిషనర్గా ఉన్న లోకల్గా ఉండేవాడిని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయడం కాదు, లోకల్గా ఉండడం మేనేజ్ చేశాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉండి అన్ని రకాల అనైతిక విలువలు చేసేటువంటి వ్యక్తిని ఇప్పుడు ముఖ్యమంత్రి అతని సలహాదారుకి పెట్టుకున్నాడు. అది ఇద్దరు పెట్టుకున్నారు సలహాదారు. ఆ ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో బరిదిగించి ఎన్నికల ఆఫీసర్గా ఉండి, కమిషనర్గా ఉండి ఆయన గెలిపించేందుకు ఈమెను ఓడించేందుకు చేసేటువంటి ప్రయత్నం, మమతాన్ని ఓడించేందుకు ప్రయత్నం చేసేందుకు వాళ్ళందరూ వచ్చి సలహాదారుగా పెట్టుకున్నాడు. అంటే దాన్ని బట్టి అంటే ఎన్నికల ముందు వీళ్ళకి అందరికీ ఏర్పాటు జరుగుతున్నాయి. అట్లాగే గతంలో కోర్టు తీర్పు కూడా బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన జడ్జెస్ అందరూ ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు, గవర్నర్గా ఉన్నారు, సర్వీస్ కమిషన్ ఏజెంట్గా ఉన్నారు. అంటే
ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎన్నికల కమిషన్ని, జ్యుడిషియరీని, సిబిఐని మొత్తం చేతుల్లో పెట్టుకొని మొత్తం గెలుచుకొని ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అయితే అవుట్ అండ్ అవుట్ అమ్ముడుపోయారు. 90 లక్షల ఓట్లు తీసేశారు. అందులో 27 లక్షల మంది కోర్టుకు పోయి మేము బోనఫైడ్ ఓటర్స్ మేము అని చెప్పేసి తెలుసుకున్నారు. తెలుసుకున్నా కూడా అలౌ చేయాలి వాళ్ళని. కోర్టు సహకరించా, ఎన్నిక సహకరించా. 27 లక్షల పోలేదంటే ఆమె కూడా పోతుంది. ఆ తర్వాత మిగతాది కూడా ఇప్పుడు తమిళనాడు ఆయన ట్రై చేశాడు బాగా. కానీ అక్కడ ద్రవిడియన్ మూమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ద్రవిడియన్ మూమెంట్ చెడగొట్టడానికి ఫెడరల్ వ్యవస్థ చెడగొట్టడానికి ట్రై చేశాడు. దానికోసం వాళ్ళు ఎంత ట్రై చేసినా కుదరలే. ఏ ఐటెంతో అలయన్స్ పెట్టుకుంటే ఏమైంది, ఒక సైడ్ రెండు వచ్చినాయి, అంత రాలే. కేరళలో కాంగ్రెస్ పార్టీకి మాకు మధ్య పోటీ. అక్కడ వీళ్ళు హిందూ ఓట్లు చేయడానికి ప్రయత్నించారు. అవన్నీ కొంచెం లెఫ్ట్ అండ్ కూడా ట్రై చేశారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్గా, న్యాయ వ్యవస్థగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్గా ఉంటే అప్పుడు రిజల్ట్స్ ఏదొచ్చా మనం భరిస్తాం. కానీ అట్లేదు, మొత్తం మన అతను మౌంట్ చేసి పడేశారు. అందువల్ల ఇది కృత్రిమ ఎన్నికల ఫలితాలుగా మేము చూస్తాం తప్ప నిజమైన ప్రజల యొక్క మనోభావం చూసేట్టుగా మేము చూడడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా హిందీ భాష రుద్దాలని చెప్పేసి ప్రజల మీద మోడీ ఆలోచన, అంతర్గత భావం అని చెప్పేసి అందులో భాగంగానే తమిళనాడులో జరిగిన ఎన్నికలకు సంబంధించి విజయ్ని లోపల అమిత్ షాతో మా సంప్రదింపులు జరిపించి బీజేపీతో కలవమని చెప్పేసి అలయన్స్ పెట్టుకోమని చెప్పేసి కూడా సంకేతాలు పంపినట్లుగా మనకి చాలా రకాల వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా విజయ్ లొంగకుండా ఆయన కాంగ్రెస్తోనే అలయన్స్ పెట్టుకున్నాడు ఆ తగ్గిన సీట్ల వరకు చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ మోడీ అసలు ఉద్దేశం ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏం మార్పు తేవాలనుకుంటున్నారు? ఈ ఫెడరల్ వ్యవస్థను మొత్తం ఆయన ధ్వంసం చేయాలని ఉద్దేశం. ఫెడరల్ వ్యవస్థ లేకుండా, ఆ రాష్ట్రాలు ఏ హక్కులు లేకుండా మొత్తమే కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలని ఆయన ప్రయత్నం. అందులో భాగంగానే ఈ లాంగ్వేజ్ డిస్కస్ పెట్టాడు. లాంగ్వేజ్ పెడితే ఏమవుతుందంటే సౌత్లో సమస్య వస్తుంది. ఇప్పుడు సౌత్లో వాళ్ళు గవర్నమెంట్ రావాలంటే దాని రకరకాల ప్రయత్నాలు చేయాలి. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అయితే ఒక తమిళనాడులో ఏ పార్టీ అయినా కానీ ఈ హిందీకి అనుకూలంగానో, తర్వాత ఉత్తర ఇండియాకు అనుకూలంగా ప్రవర్తిస్తే మొత్తం వాళ్ళు పోతారు. అందువల్ల ఎవరు ప్రయత్నించలే. లేకపోతే ఇప్పుడు విజయన్ టీవీకే పార్టీ వాడు బండితో సంబంధం పెట్టుకోవచ్చు కావాలంటే, అధికారం ఉంది కాబట్టి పెట్టుకోలేదు. నేను బీజేపీకి వ్యతిరేకం, డిఎంకి వ్యతిరేకం చెప్పేశాడు, కేంద్రకి చెప్పేశాడు. వాళ్ళు ట్రై చేసిన మాట వాస్తవమే. అయితే ఈ టీవీకే ప్రభుత్వం కూడా యాంటీ హిందీ లేకుండా వాళ్ళు ప్రయత్నిస్తే మళ్ళీ వాళ్ళు పోతారు. వాళ్ళు వీలు కాదు. రకరకాల రూమర్స్ వస్తున్నాయి. త్రిష బ్రాహ్మణి కాబట్టి ఆమెని అమిత్ షాతో సంబంధం పెట్టుకొని ఆంధ్ర 190 మంది ఎమ్మెల్యే తీసుకెళ్ళిపోద్ది, చంపు జలాలి అని చెప్పేసి ప్రచారం చేశారు. పాప ఆ అమ్మాయిలో లవ్లో పడింది వేరనుకో. అంతకని ఆమె ఎప్పుడు బయట రాలే. బయట వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ట్వీట్ ఎప్పుడు చేయలేదు. పాపం చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆయన పర్సనల్ వ్యవహారాలు వాళ్ళతో కాబట్టి అట్లా పాపం ఏమీ తెలియని అమాయకాలను ట్రెషర్ కూడా సంఘంలో పెట్టి దాన్ని ట్రై చేశారు. అంటే బెల్ట్ కోసం ట్రై చేశారు. ఏం జరగలేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఫెడరల్ స్ఫూర్తి చాలా ఇంపార్టెంట్ మన భారతదేశానికి, రాజ్యాంగానికి. దాన్ని మొదలుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం అంతా ఎంత కాదు. దానిలో భాగంగానే జమిలీ ఎన్నికలను పెట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే మోడీ హవా ద్వారా మొత్తం గెలుచుకుంటే అప్పుడు అధ్యక్ష సహా పాలన పెట్టుకుంటే అధ్యక్షకి అమెరికాలాగా పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ పవర్స్ పెట్టుకొని ఇక ఉన్న వ్యవస్థ అంతా ధ్వంసం చేసేవచ్చు అనుకుంటారు. ఆయనకి ఉన్న వ్యవస్థ మనకు 5 ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎన్నికల కమిషను, సిబిఐ, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్, ఇవన్నీ స్టాచ్యూటరీ బాడీస్. ఈ స్టాచ్యూటరీ బాడీస్ అట్లే ఉండాలి. వాటన్నిటి ధ్వంసం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని డబ్బింగ్ చేసేసాడు. ఆయన డబ్బింగ్ చేయబట్టే కదా ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ సంతకం పెట్టింది. ట్రైబల్ హక్కులు పోయింది. ట్రైబల్ హక్కులు పోగొట్టడానికి ముళ్ళుని పొడవాలని మురుమును తీసుకొచ్చి ప్రెసిడెంట్గా పెట్టుకొని ఆమె ద్వారానే సంతకం పెట్టి ఆదివాసులకి మురిసి చేయించేశాడు.
అయిపోయింది. ఉమ్, ఇంకా ఎన్నికల కమిషన్ మీరు చూస్తూనే ఉన్నారు, ఎట్లా వేస్తున్నారు, వాళ్ళు ఎట్లా పెడితే అట్లా ఆడుతున్నారు. ఉమ్, అంత రిజిగేషన్ అన్యాయం చేశారు కాబట్టి మనం సేమ్ అతన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఉమ్, సిబిఐ అట్లా అయిపోయింది. ఏ, మోడీని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసు పెట్టేస్తారు, మోడీని సపోర్ట్ చేస్తే వాడు గంగోవ అయిపోతాడు. ఉమ్, అదే కదా జరిగిందంతా కూడా అన్ని చోట్ల. ఉమ్, ఇవన్నీ పోవాలంటే ఈ దొంతలు ఉండకూడదు. దొంతలు ఉండకూడదంటే ప్రెసిడెంట్కి పవర్స్ ఉండాలి ఉమ్, అనే పద్ధతి ఆయన ప్రయత్నిస్తున్నాడు. దీనిలో చంద్రబాబు నాయుడు చాలా ఉత్సాహపడుతూ ఉన్నాడు, ఆనందపడుతున్నాడు. ఏమంటారు, బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువ పొగుడుతున్నాడు. ఉమ్, అంటే ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కొడుకుని ముఖ్యమంత్రి చేశాక ఈయన నిరుద్యోగం అయిపోతారు కదా, ఉమ్, ఈయనకు ఉద్యోగం కావాలి కాబట్టి మన సెంటర్లోకి పోవాలా, ఆ నుంచి ఏదో ప్రైమ్ మినిస్టరా, వైస్ ప్రెసిడెంటా, ప్రెసిడెంట్ చేయడానికి ఆయన కూడా ఈయన నమ్మడు. మోడీ కూడా చంద్రబాబు నాయుడు ఎంత కాకబట్టినా, ఉమ్, ఎంత భక్తి గీతాలు పాడినా అతను నమ్మడు. ఎక్కడ పెట్టా అక్కడే పెడతాడు, పెట్టుకునేయండి. అంటే ఈయన కూడా సెంటర్కి పోయి కీలకంగా ఉండాలని ఆయన ప్రయత్నం. ఉమ్, ఎవరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తం ఈ దేశ లౌకిక వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసడానికి ప్రయత్నిస్తున్నారు. సో నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ సీఎం లోకేష్కి చేయాలని, ఆయన చేయాలని చెప్పేసి ఈయన బలమైన వ్యూహాలు పన్నుతున్నారు. అందుకని సెంటర్లో రకరకాల సో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన పార్టీ నుంచి కానీ, జనసేన కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, 2000 సార్వత్రిక ఎన్నికల్లో 29కి ఆయన సీఎంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అసలు జనసేనని కంప్లీట్గా పక్కన పెట్టి లోకేష్ని సీఎం చేసే అవకాశాలు ఉన్నాయా? ఒక పాయింట్. రెండోది, మోడీ గారు దీనికి అంగీకరిస్తారా? పవన్ కళ్యాణ్ అంటే కొంచెం సెంట్రల్లో ఆయన ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని. సనాతన ధర్మం అనేది కానివ్వండి, ఏదేమైనా కానివ్వండి, మోడీ గారు పవన్ కళ్యాణ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మోడీ గారికి ఉన్న 2 సవాళ్ళని చెప్పొచ్చు. ఇప్పుడు అలయన్స్లో పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ సీఎం చేయడము, ఒకటి లేదా లోకేష్ సీఎం చేయడం అనేది తండ్రి కాంక్ష. సో ఏం జరగబోతుంది? ఏం జరిగితే నెక్స్ట్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారి పాత్ర సినిమాలో జగ్గయ్య గారు మంచి యాక్టర్, ది బెస్ట్ యాక్టర్ ఆయన. కానీ ఆయన ఇప్పుడు సైడ్ హీరోగా ఉంటేనే ఆయన అందించాడు తప్ప మెయిన్ హీరోగా అన్నీ ఫెయిల్ అయిపోయాయి. మీరు సినిమా చూడండి, సైడ్ హీరోగా సక్సెస్ఫుల్, మెయిన్ హీరోగా ఫెయిల్యూర్. పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఆయన సైడ్గా ఉంటేనే రాణిస్తారు తప్ప ఆయన సొంతంగా నిలబెడితే మాత్రం ఆపత్తి వస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకటి దీన్ని అమిత్ షా బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబుకి చెక్ పెట్టాలి. వాళ్ళు చంద్రబాబు క్లీన్ చిట్ ఇవ్వరు, చెక్ అండ్ కౌంటర్ చెక్ అండ్ కౌంటర్ చెక్ పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగపడతారు వాళ్ళకి ఇబ్బంది పరిస్థితులు. కాబట్టి పవన్ కళ్యాణ్ పెట్టుకొని తద్వారా చంద్రబాబుని చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఎక్కువ ప్రియారిటీ చంద్రబాబు కన్నా ఎక్కువ ప్రియారిటీ పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాడు. చూడండి, ఆయన మొదటి చూస్తుంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. సెకండ్ ప్రియారిటీ చంద్రబాబుకి ఇస్తున్నాడు. చంద్రబాబు ఏమో ఏకపక్ష లవ్, ఎగబడి లవ్ చేస్తున్నాడు. ఆయనేమో ఎగబడి పవన్ కళ్యాణ్ లవ్ చేస్తున్నాడు. అట్లాంటప్పుడు చెక్ అండ్ కౌంట్ చెక్ ఉపయోగించడానికి మాత్రం పవన్ కళ్యాణ్ ఉపయోగపడచ్చు. అది ఎంతో సక్సెస్ చూద్దాం. ఇప్పుడు ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏ ప్రాంతీయ పార్టీ అంతే, చంద్రబాబు తప్పడానికి వెళ్ళా. భారతదేశంలో ప్రాంతీయ పార్టీ మొత్తం తీసుకోండి, ఏ ప్రాంతీయ పార్టీ కానీ ముందులో వాళ్ళ కుటుంబం బాగుండాలా, ఆ తర్వాత మన రాష్ట్రం బాగుండాలా, ఆ తర్వాత దేశం బాగుండాలని పోతారు తప్ప వాళ్ళ కుటుంబానికి కాదు చేయరు వాళ్ళు. ఆ కుటుంబానికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు, పాదార్థిక సహాయం మొత్తం కుటుంబానికే పోవాలి. అందులో కొడుకును కూతురును వారసం చేయాలి వాళ్ళు. ఇలాంటి కొడుకు కన్నా మంచి గెట్టోళ్ళు లేరా? స్టాలిన్ కొడుకు కన్నా మంచి నిష్ణాతులు లేరా? డిఎంకే మరి చంద్రబాబు కొడుకు కన్నా నిష్ణాతులు లేరా? దీనిలో ఎందుకు కొడుకే పోతారు? ఆయన సంపాదించిన ఆస్తి, ఇన్ఫ్లుయెన్స్ అని కొడుకే పోవాలి వారసులుగా. అది ప్రయత్నం, దాని మీద ట్రై చేస్తున్నాడు, తను పడుతున్నాడు. అదేంటి జమ్మూ కాశ్మీర్ వరకు తమిళనాడు చేస్తే అన్ని ప్రాంతీయ పార్టీలు అదే చేస్తున్నాయి. అదే చంద్రబాబు చేస్తున్నాడు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అది ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడో అది తర్వాత విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేమో అనే ఉద్దేశంతో నేను కాకపడుతున్నాను. రేపు ఆయనకి రాష్ట్రం అనుకూల పరిస్థితి ఏర్పడితే తప్ప వాళ్ళు ఒప్పుకోరు. ఇది అయితే ఎంతకన్నా ముందే, చంద్రబాబు కన్నా ముందే లోకేష్ పిలిపించుకొని మాట్లాడుకొని అమిత్ షా గిట్టిపరుచుకున్నాడు. నాకు తెలిసినంత వరకు అమిత్ షా డైరెక్ట్గా లోకేష్తో కాంటాక్ట్ పెట్టుకున్నాడు, చేస్తున్నాడు.
ఏమైనా కానీ వాళ్ళ గ్రిప్లో ఉంటే తప్ప సాయం చేస్తారు తప్ప వాళ్ళ గ్రిప్లో సాయం చేయలేరు. అయితే సౌత్ ఇండియాలో బీజేపీకి ఓటింగ్ స్ట్రెంగ్త్ రాదు. ఏపీలో రాదు, తెలంగాణ రాదు, తమిళనాడు, కేరళ అసలు రాదు. ఆయన ఎంత జిమ్మికి వేసినా కూడా ఆడ ఫీల్ అవుతాడు. ఎవరైతే డైరెక్ట్గా మోడీకి పనులు చేస్తారో వాళ్ళు కూడా పోతారు. ఎలక్టోరల్ పనికిరారు. పనులు చేసుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు, ఓటింగ్ పెట్టకొచ్చేటికి ఎందుకు మరి రాలేకపోతున్నారు? బీజేపీ సొంతంగా రాదు, టీడీపీ వాళ్ళు ఉంటే తప్ప సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ సొంతంగా రాడు, టీడీపీ సపోర్ట్ ఉంటే రాలేకపోయాడు. కాబట్టి ఇది కాంబినేషన్లో మెయిన్ పిల్లలు మన టీడీపీ అవుతుంది. ఆ టీడీపీ అయినప్పుడు టీడీపీని కాదని ప్రయత్నించడం అనేది ఒక ప్రశ్న. లేదు మావాడే కావాలి కదా ఒక దురదృష్టం ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో ఈ కెమిస్ట్రీ, ఆ కెమిస్ట్రీలో ఏం అనలైజ్ అవుతుందో కొంచెం వేసి చూడాలి. యాక్చువల్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమి ఆ ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారనే మాట బలంగా వినపడింది. కానీ అంతే త్వరగా ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోయింది. దీనికి రానున్న రోజుల్లో మోడీ గారికి జగన్కి మంచి సత్సంబంధాలు బలపడతాయి. ఆల్రెడీ ఉన్నది ఇంకా బలపరచుకోవడానికి జగన్ ఏమనకుండా ఆయన చేసిన స్కాములు కానివ్వండి వీటన్నిటి గురించి కూడా మాట్లాడట్లేదు అనే మాట వినిపిస్తోంది. ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరేం చెప్తారు? మొట్టమొదటి నుంచి కూడా అప్పుడు జగన్ని గెలిపించడానికి ఒక ప్రయత్నం చేసి చంద్రబాబు ఓడించాడు. ఆ తర్వాత పల్స్ చూశాడు, జగన్కి వ్యతిరేకమైన పల్స్ వస్తూ ఉంది కాబట్టి నేను ప్లేట్ ఫ్రై చేసి మీరు చంద్రబాబుని సపోర్ట్ చేశాడు. కానీ వాడికి 40% ఓట్లు వచ్చినాయి. అవును, జగన్మోహన్ రెడ్డికి 40% సోలోగా 40% ఉంది ఆయనకి. అవును, పార్టీ ఆ టైంలో ఎందుకు ఊరుకుంటాడు? కాబట్టి ఎందుకన్నా మంచిది 40% ఓట్లు ఉండి జగన్మోహన్ రెడ్డి ఊరుకోవడం కరెక్ట్ కాదు. అందుకే అంతమంది యాక్షన్స్ ఏమి లేవు, క్రిమినల్ యాక్షన్స్. చంద్రబాబు నాయుడు ఒక యాక్షన్ తీసుకోవాలన్నా పర్మిషన్ వాళ్ళకి కావాలా, వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. లేకపోతే ఆయన ఇప్పటికిప్పుడు జైల్లో ఉండాలి కదా. మోడీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి జగన్ని, మరుసటిలో జైల్లో ఉంటాడు. ఎట్టి పరిస్థితులు ఎవడు ఆయన ఎవడు అన్ని బిల్స్ ఆయన పాస్ చేస్తున్నాడు. టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ రెండు ఆయన సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిల్ లోపల పడేస్తారని చెప్పేసి అందువల్ల జగన్ జోలికి పోరు. జగన్ పర్సనల్గా అతనేం దెబ్బ కొట్టలేరు. అదేదో కొంచెం ఈడీ నాటకాలు బుస కొడతా ఉంటుంది, నాగబాబు బుస కొడుతుంది కాటేజ్ అంటే బుస కొడతా ఉంటే జనాలను మభ్య పెట్టడానికి అంతేనా? అంతే, అది బుస కొడతా ఉంటే జనం అంతా హాహారు కొట్టుంటే అనుకున్నాను. కానీ ఆయనకేం ఆయన వ్యాపారంలో ఏమి నష్టం లేదు, ఆయన పత్రిక టీవీకి ఏం నష్టం లేదు, భారత సిమెంట్కి ఏం నష్టం లేదు, అన్నీ హాయిగా జరుగుతున్నాయి కదా. అప్పుడు జైలుకు పోయించాడు తప్ప అదేమవుతుంది. కాబట్టి అతని పైన సీరియస్ యాక్షన్ తీసుకోరు. ఈయన కూడా బీజేపీ వ్యతిరేకం పోడు, అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒక 6 months తర్వాత తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయి. విజయ్ని సీఎం సీట్ నుంచి దింపే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు ఆయన ఇచ్చినటువంటి హామీలు, పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేరు ఈయన అనేది బలంగా మాట్లాడుకుంటున్నారు. జరిగే అవకాశం ఉందంటారా? నేను ఒక మాట చెప్పాలి. అలా డిఏపీ గారు మేము ఉన్నాం, మేము కలిసి సిపిఐ 2 సిపిఎం 2 బీసీకే 2 కలిసినాయి, మేము 2. కానీ సిపిఐ రోలు ఆ ప్రభుత్వం నిలబెట్టాయి. మాకు 2 కావచ్చు, బుల్లెట్లు 2 రాదు కదా, 100 లాంటి చేసిన కన్నా. ఫస్ట్ ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే డిఎంకేకి జీర్ణం కాలేదు, డైజెస్ట్ కాలే. అందువల్ల ఏఐడిఎంకేని ముఖ్యమంత్రిగా చేసి మేము బయట సపోర్ట్ చేస్తాం, ద్రవిడ ఒకటే కదా, సిపిఐ వీసీకి తలా ఒక మంత్రి పదవి తీసుకోవడం చెప్పి సలహా ఇచ్చారు. వెంటనే మా సీనియర్ నాయకుడు ముత్తురాసన్ ఇది కుదరదు, ప్రజాతీర్పడానికి అనుకూలంగా లేదు, మేము ఆ పని చేయం, మీతో ఫ్రెండ్షిప్గా ఉంటాం కానీ గవర్నమెంట్ ఫార్మేషన్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పేశారు. దాని సిపిఎం కూడా ఒప్పుకునేది. వీసీకే ముందు ఒప్పుకొని కొంచెం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఆయన ప్రతిపాదన ఏమో ఏఐడిఎంకే అని ప్రతిపాదన పెడితే ఏఐడిఎంకే వాళ్ళు ఏం చేశారంటే మేము వద్దు వీసీకేని ముఖ్యమంత్రి చేద్దాం, మా అందరం బయటని సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఆ టెంప్ట్లో కొన్నాళ్ళు పాపం వీసీకే నాయకుడు కొంచెం ఒక 10-12 గంటలు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఏదంటే ముఖ్యమంత్రి అంటే కదా, అది మేమందరం ఎవరు ఒప్పుకోలేదు, అది కుదరదు. ఒకవేళ అదే కుదిరితే
డిఎంకే ఏఐడిఎంకే పాచిగా మేము కూడా పడి ఉంటే ఇక గవర్నమెంట్ విజన్ పర్ఫామ్ చేసేవాడు కాదు, ఏఐడిఎంకే ఎవరు చేయలేదు, విజన్ చేసి ఉండొచ్చు. చేసి ఉంటే ఏం జరిగింది అసలు నాదెండ్ల భాస్కర ఉదంతో మళ్ళీ పునరావృతం అయ్యింది అక్కడ. ఆనాడు ఎన్టీ రామారాయణ పడగొట్టడానికి నాదెండ్ల భాస్కర్ చేసేటువంటి నాటకమే దానికి వ్యతిరేక పెద్ద ఉద్యమం వచ్చింది. దానికన్నా పెద్ద ఉద్యమం వచ్చిండే తమిళనాడు. అది డిఎంకేకి అదృష్టం కలిసి వచ్చింది. వాళ్ళు బయట ఉండబెట్టి గబ్బడిపోయినవాడు. అక్కడి నుంచి వాళ్ళు బయటపడ్డారు, సేవ్ అయిపోయారు. 1-2 సీట్లు ఉన్న సిపిఐ చేసిన పాత్ర నిలబడింది. అందుకే సిపిఐ ముఖ్యమంత్రి చేసింది, సిపిఐ ముఖ్యమంత్రి చేసింది చెప్పుకుంటుంటారు. మాకు 2 సీట్లు ఆయన కూడా. ఇప్పుడు ఆయన తక్కువ వచ్చిన మాట వాస్తవమే. ఇప్పుడు గవర్నర్ ఫౌల్ గేమ్ చేశాడు. ఇప్పుడు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ పిలవాలి, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఉంది. సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ పిలవాలి, వాడికి టైం ఇవ్వాలి. అది ప్రూవ్ చేసుకోకపోతే పడిపోతాడు. కానీ అతను అంటే ఇవ్వలే, నువ్వు మెజారిటీ సంఖ్య నాకు చూపిస్తున్నాడు. సుప్రీంకోర్టు గతం చెప్పింది, మెజారిటీ అనేది గవర్నర్ ఆఫీస్లో కాదు, మెజారిటీ అనేది హౌస్ ఆఫ్ ద అసెంబ్లీ తేలాలి. మరి హౌస్ ఆఫ్ ద తేలకుండా గవర్నర్ నాకు లిస్ట్ చేయండి, నాకు లిస్ట్ ఇస్తారు కావాలంటే, మళ్ళీ లిస్ట్ ఉండరు కొంతమంది, ఏం చేస్తారు? అది ఫౌల్ గేమ్ ఆడింది. లేట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యి టీవీకేలో ఉన్న కొంతమంది అటు వెళ్ళిపోతారు. బీజేపీ కొంచెం నాటకం ఆడాల్సిన ప్రయత్నించింది. అప్పుడు దానిలోనే త్రిషా నాయకత్వం అంటే 70-90 మంది జంప్ జలాన్ని అవుతా చెప్పేసరే అదే దాన్ని ట్రై చేశారు. ట్రై చేస్తే అది కుదరలేదు. చివరికి ధైర్యం చేసి నిలబడ్డారు. ఏఐడిఎంకే సపోర్ట్ లేకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉపయోగపడి శంక్ వచ్చేసింది, లాజికల్ శంక్ వచ్చేసింది, ఫామ్ చేశాడు. అప్పుడు ఏఐడిఎంకే ఎట్లా ఉందంటే డిఎంకే ఒక పకడ్బందీ పార్టీ అది గట్టిగా ఉంది, ఆర్గనైజేషన్ స్ట్రాంగ్. ఏఐడిఎంకే స్ట్రాంగ్గా లేదు. జయలలిత పోయిన తర్వాత లూజ్గా పార్టీ అయింది. జయలలిత ఇంటికి ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. దానిలో కొంతమంది ఉంటారు కదా, రూలింగ్ పార్టీలో పోతే బెటర్ అని చెప్పిన ఉద్దేశం ఉంటుంది కదా, వాళ్ళు చేరిపోయారు. 25 మంది డిఎంకే అంటే ఎక్కువ మంది చీలిక వర్గం అయిపోయింది. వాళ్ళు ఆటోమేటిక్ సపోర్ట్ చేశారు, తంపెక్ మెజారిటీ. వీడు సపోర్ట్ చేయకపోయినా గెలిచి ఉండేవాడే, సపోర్ట్ చేస్తే కొంచెం కన్వీనెన్స్ గెలిచాడు. ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో ఈ యూనిటీ ఎట్టుంటుంది, ఏఐడిఎంకే చీలికని అధికారపరంగా గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు 2/3 ఉంటే గ్రూప్ అయిపోతుంది, వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. యాంటీ డిఫెక్షన్ యాక్ట్ రాదు, వాళ్ళ పైన రాదు. అందుకే అదే వాళ్ళు ముందుకు పోయారు. కాబట్టి 2 గ్రూపులు అవుతాయి, ఏఐడిఎం 2 గ్రూపులు అవుతాయి. ఒక గ్రూప్లో వాళ్ళు గుర్తిస్తాడు, మెజారిటీ ఉంది, దానికోసారి పెడతాడు, అది వచ్చేస్తుంది. కానీ భవిష్యత్తు ఎట్టుంటుంది? సరే మన ఈ నుంచి పోయిన వాళ్ళు ఏఐడిఎం నుంచి చీలిపోయి అడిగి పోయిన వాళ్ళు వాళ్ళకి ఏమి లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు గవర్నమెంట్ ఏం రావాలిగా, మంత్రి పదవులు రావాలో, ఇంకొకటి రావాలో, అనేక పద్ధతుల్లో ఆర్థిక సహాయం కావాలా, అవన్నీ చెప్తే వాళ్ళు ఒప్పుకోరుగా. కానీ అక్కడ ఎట్లా మేనేజ్ చేస్తాడు అనేది ఒకటి. ప్రిన్సిపల్గా మేనేజ్ చేయడం ఒక పద్ధతి, ప్రిన్సిపల్ కాని పద్ధతి చేయడం ఒక పద్ధతి. వాళ్ళు ప్రిన్సిపల్ లేని పద్ధతిలోనే అడుగుతారు. వాళ్ళు ఆడ సమస్య ఒకటి వస్తుంది. హామీలు అంటారా, నిజంగా హామీలు ఎక్కువ ఇచ్చే మాట వాస్తవమే. ఎవరు చేయలేదని హామీలు చెప్పండి. చంద్రబాబు హామీ లేదా? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు అంటే ఆయన దగ్గర ఉంది, ఎప్పటి నుంచో 4 సార్లు సీఎం అయిన ఇది ఉంది, ఆయన దగ్గర సపోర్ట్ వేరు. ఇప్పుడు విజయ్కి వచ్చేసరికి మొట్టమొదట సీఎం అయ్యారు, సరే సినిమా హీరోగా అదే మీరు పొరపడుతున్నారు. ఆ సీట్లో కూర్చున్నాక అన్నీ వస్తాయి. ఆ సీట్లో అంతకాలం కొత్త వాడు విజయ్ సినిమా యాక్టర్గా వస్తాడు. ఉక్రెయిన్లో వాడు ఎవరండి ప్రైమ్ మినిస్టర్, జోకరు. ఆ జోకర్ ప్రజెంట్ అయిన అంటే ఏడిపిస్తాడు కదండి. అందువల్ల ఆ సీటు మారుస్తుంది. బయట చూసినప్పుడు సినిమా యాక్టర్, కానీ అప్పుడు సీఎం వల్ల సీఎం సలహాదారు చాలామంది ఉంటారు, దానికి కావాల్సిన పరిహారం ఉంటుంది. అందువల్ల అంత ఈజీగా అతను ఐసోలేట్ కాడు, ఉన్నంత తంటాలు పడతాడు. కొన్ని ఆలస్యం కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చాడు, అన్నీ చేయలేకపోయాడు, కంతలో చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చాడు, ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. రేవంత్ హామీలు ఇచ్చాడు, ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. కొన్ని వస్తుంటాయి అట్లాంటివి, అట్లా దానికి కూడా కొంత రావచ్చు. అంతేగాని గవర్నమెంట్ ఏం కొలాప్స్ కాదు. దానివల్ల గవర్నమెంట్ అప్పులు తెచ్చుకుంటుంది, చేస్తుంది. గవర్నమెంట్ అప్పులు చేసుకుంటుంది. దాన్ని ఇంకా అతనికి ఉన్నటువంటి టాలెంట్తో రకరకాల పద్ధతులు కొన్ని ప్రజల్ని ఆకర్షింపజేసే స్కీమ్స్ కొన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇచ్చిన హామీల వల్ల ఒక్కటి చెప్పండి, భారతదేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఫెయిల్ అని చెప్పండి. మధ్యలో మేము ఒక డిమాండ్ పెట్టాం. ఏంటంటే
హామీలు ఇస్తారు కదా, ఆ హామీలన్నీ రికార్డ్ అయి ఉంటుంది కదా. 6 నెలల సంవత్సరం తర్వాత ఎన్నికల కమిషన్ అయ్యా మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని మీరు నా క్యాండిడేట్స్ నామినేట్ చేశారు, మేము దాన్ని సర్టిఫై చేసాం, మరి మీ హామీని అమలుపరచదా, మీరు ఈ సర్టిఫికేట్ మేము క్యాన్సిల్ చేస్తాం చెప్పకూడదు, చెప్పాలని మేము అడుగుతున్నాం అని చెప్పడం లేదు వాడు. ఇక్కడ హామీ ఇచ్చిన వాడు రికార్డుగా ఉంటప్పుడు అమలు చేయకుండా పోతే ఈసీ ఏం చేస్తూ ఉంది, మేము నీకు బీ ఫార్మేషన్ గెలిచినావు, మరి ఈ ప్రిన్సిపల్ అమలు చేయకుండా పోతే మేము ఎందుకు విత్డ్రా చేయకూడదు అనొచ్చు కదా, అనలే. దానికి కాన్స్టిట్యూషన్ తేడా వస్తుందనుకోండి. దీన్ని బట్టి అంటే ఎక్కడ కానీ హామీలు ఇచ్చినంత మాత్రాన అది అమలు చేయకపోయినప్పుడు, అమలు అంటే మొత్తం చేయకుండా ఉండరు, కొన్ని ఆపుతాయి, అంతవరకు గవర్నమెంట్ ఏం పడిపోదు, దాని తటా పడుకుంటున్నారు. అందరూ సినిమా యాక్టర్ కొంచెం యూత్ చాలా తెలిసేవాడు. ఆ ఎన్నికల క్యాంపెయిన్ తెలియగా చేశాడు చూసారా, పొరపాటు కూడా కులాన్ని బయట తీసుకుంటారా, మతాన్ని బయట తీసుకురాలేదు. అండ్ ఎవరిని కూడా నెగిటివ్ కామెంట్ చేసి తిట్టిన ఎక్కడ చేయలేదు ఆయన, తన వరకు అని చెప్పుకుంటూ పోయాడు. అది ఫెచ్ అయింది అతనికి, అతను తెలుసుకోడే గట్టోడి. సరే, ఇంకొక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. విజయ్ సీఎం అయిన తర్వాత, అంటే దానికి ముందు ఆయన చేసిన ప్రచార కార్యక్రమాలు, టీవీకే పార్టీ పెట్టడం దగ్గర నుంచి చూసి ప్రమాణ స్వీకారంలో ప్రధానంగా హైలైట్ అయింది త్రిష. మనం అనుకున్నట్టు మీరు చెప్పినట్టు మీరు చేసింది, మీరే చేసింది పాప, మేమే చేసామనుకున్నాం. పాప ఆమె గుట్టుగా వచ్చి కూర్చుంటే మీరు ఆమె బట్టలు గందరగోళం చేసి పదే ఆమెను చూపించి ఈ మీడియా పాప ఆమె పట్టిస్తుంది. సరే, ఓకే. అయితే ఎప్పుడైనా ఓవర్ యాక్షన్ చేసినా పాపం, పోయి ఆయన కగులుచుకుందా, పోయి ముద్దు పెట్టుకుందా, ఆయన దగ్గరికైనా పోయిందా, బొకే అని ఇచ్చిందా, బొకే ఇచ్చినట్టు నాకు అక్కడ కనపడదా, ఇచ్చింది బొకే ఇచ్చింది. అంటే ఇంకా గెలుస్తాము మనమే అన్న సందర్భంలో కొన్ని ప్రమాణ స్వీకారం అప్పుడు ఆమె వచ్చింది కదా, వెళ్ళి డైరెక్ట్గా ఆయన కలిసిందా, లేదు, ఏడ కనపడదా. మరి అంత గుర్తుకు వచ్చిపోతే ఆమె పైన పదే చూపించి మీరు ఇంకా పట్టేస్తే అట్లా, ఆమె ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయలేదు. అయితే ఎన్టీఆర్ గారు పక్కన లక్ష్మీభారత్ గారు వచ్చి చేరిన తర్వాతనే ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరీర్ డ్యామేజ్ అయింది అన్నట్టుగా త్రిషతో జాగ్రత్తగా ఉండి విజయ్ అని థంబ్నెయిల్స్ పెట్టి కొంతమంది న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఈ కంపారిజన్ ఎందుకు వచ్చింది? నిజంగానే త్రిష వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? కాదు, ఎంజి రామచంద్రను, జయలలిత ఆమె ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంది అది పాలిటిక్స్. కానీ లక్ష్మీభారత్కి వచ్చేగాడికి ఆమె ఓవర్ అంబిషియస్. ఆమె గృహిణిగా ఉండి అట్లా భర్తకి చేదోడు వాదోడు కూడా ఉంటే ఈ ఎన్టీ రామారావు కొనసాగేవాడు, ఆమెకి రెస్పెక్ట్ ఉండేది. కానీ ఆమె రాగానే మొత్తం హోల్సేల్ వ్యాపారం చేద్దామని ట్రై చేసింది, ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించింది. దాంతో అందరికీ డౌట్ వచ్చింది, తొందరగా పీకి పారేశారు. ఆమె కానీ గృహిణిగా ఉంటే ఆయన పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు, ఆ వయసులో పెళ్లి చేసుకోవడం ఏం చేసి ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఇంట్లో పిల్లకాయలు అడిగారట, ఈ వయసులో నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏం తమాషా అంటే, రే మీరంతా సాయంత్రం 7 అయితే పోయినా పడుకుంటారు మీ పిల్లలతో పాటు, నేను ఒకటే హాల్లో కూర్చోవాలా అని తిట్టాడట. అట్లా ఆయన డైరెక్ట్ చేసుకున్నాడు. ఆమె ఒప్పుకుంది, సరే పర్సనల్ క్యారెక్టర్ పక్కన పెట్టండి. ఆమె అట్లే ఉంటే మాత్రం గ్యారెంటీగా ఉండేది. ఇప్పుడు త్రిషాన్ని పెళ్లి చేసుకుంటారని తెలియదు, నేను తొందరపడి అమ్మా చేత బాగుండదు, మీరు ఆల్రెడీ ఒక భార్య ఉంది ఆయనకి, మరి ఇద్దరు కలిసి కాపురం ఒప్పుకోవాలి. విడాకులు అయిపోయాయి కదా వాళ్ళకి, విడాకులు అయిపోయాయి కదా. లేదు, ఆమె విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ మొదటి మరి విత్డ్రా చేసుకొని నేను పిల్లల కోసం నేను కలిసే ఉంటాను, నేను విత్డ్రా చేసుకోను అని భార్య కొనసాగుతాను, నాకు కాంపన్సేషన్ ఉందని చెప్పేసింది. ఇప్పుడు ఆమె విడాకులకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమెని ఈయన సొంతంగా విడాకులు ఇవ్వాలా, అది ఎంతవరకు చేస్తే తెలియదు. ఇప్పుడు త్రిష ఏమని చేస్తే తెలియదు. ఇప్పుడు అంటే ఉంటుంది కదా, ఇంట్లో ఇళ్ళలో బయట రాజకీయాలు చెప్పేసి అది ఏమైనా అట్లా పెట్టుకుంటారో తెలియదు నాకు, దానికి త్రిష ఒప్పుకుంటుందో తెలియదు. ఈ సమస్య వాళ్ళు పరిష్కారం చేసుకోవాల్సింది. కానీ దాని ఎఫెక్టు రాజకీయాల మీద పడదు. ఎప్పుడు పడదు, మళ్ళీ ఆ త్రిషాను ఇంకో భార్యను తీసుకుని రాజకీయాల్లో పెట్టి ఆమె ఇంకో చోట రాజకీయ ప్రాముఖ్యత ఇచ్చి చేస్తే అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆమె చుట్టూ తిరిగితే ఏమంటారు కొంతమంది లక్ష్మీపాల్ చుట్టూ ఎందుకు తిరిగారు, చాలామంది స్వార్థపరులు ఉంటారు, పనులు కావాల్సిన వాళ్ళు. ఎంత మొగుడైనా సరే రాత్రి ఎక్కడికి సరిచేస్తారు కదా, అట్లా మొత్తం మార్చేసింది ఆమె. ఉదయం సాయంత్రం డెసిషన్ వేరు, ఉదయం జీవోలు వేరు, అట్లా అయింది కాబట్టి ప్రాబ్లం. అట్లా కానీ అలౌ చేస్తే ఈయన కూడా నాకు సమస్య చేస్తాను నేను అనుకోను. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పాడు, ఒకే ఒక పవర్, పొలిటికల్ పవర్, నో సెకండ్ పవర్ అని చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ పవర్ ఉంటుంది అని ప్రచారం జరిగితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పొలిటికల్ పవర్ని ఐఎమ్ ది ఓన్లీ వన్
నో సెకండ్ అని చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అట్టే ఉంటారు. సో త్రిషాకి డిప్యూటీ సీఎం ఇస్తారని ఒక ప్రచారం ఏదైతే జరిగిందో దాని దృష్టిలో దానివల్ల పెట్టుకొని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, అంతే కదా మీరు అవును చెప్పింది. అవును. సార్ మనం ఇందాక మాట్లాడుకున్న దాంట్లో మీరు నాదెండ్ల భాస్కరరావు గారు టాపిక్ తీసుకొచ్చారు. నాదెండ్ల భాస్కరరావు గారు టాపిక్ తీసుకొచ్చినప్పుడు చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే, వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టింది నాదెండ్ల భాస్కరరావు గారు, కానీ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ మీద ఈయన ఎన్టీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక డెసిషన్, అంటే ఆయన పార్టీలోకి వెళ్ళమంటే వాళ్ళు అవమానించిన సందర్భంలో ఎన్టీఆర్ గారు సొంతగా పార్టీ పెట్టాలని చెప్పేసి నాదెండ్ల భాస్కరరావు గారి దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడి ఆ పార్టీ ఈయన తీసేసుకున్నారు అన్న ప్రచారం జరుగుతుంది ఎప్పటి నుంచో. ఆయన కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, నాదెండ్ల భాస్కరరావు గారు కూడా తెలుగుదేశం పార్టీని పెట్టింది నేను, నన్ను వెనుబోటు పొడిచాడు ఎన్టీఆర్ అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? నాదెండ్ల భాస్కర్ చాలా తెలివైనవాడు, మంచి లాయరు, రాజకీయ పండితులు ఉన్నవాడు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక సక్సెస్ఫుల్ అంతే. అందులో ఆయన తక్కువ మంచి ఆయనకు ఫీల్ లేదు. అయితే ఆయన టెంప్ట్ అయ్యాడు అధికారం కోసం. ఎందుకంటే ఎన్టీ రామారావు ఏకపక్షంగా చేసుకుంటుంటాడు కదా, నడిపించడం మేము, ఆయన ముఖ్య విధంగా మా మాట వినలేదు నేను అభిప్రాయం ఉంటుంది. ఎవరు వినరు, నువ్వు చేసేంత వరకే. మనం కూడా బిడ్డని కలిగిన తర్వాత పెద్దవాడు అయితే మన మాట వింటాడా, బండి సజ్జయ్ కొడుకు చేస్తారు. అందువల్ల అది కుదరదు. ఉండొచ్చు ఆయన ప్రయత్నం ఉండొచ్చు, ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే ఇంకా ఆయనదే మాట. మరి ఆయన్ని పడగొట్టడానికి ప్రయత్నించింది ఎవరు? నాదెండ్ల భాస్కర్. జనంలో తిరుగుబాటు వచ్చి ఉండిపోయింటే అది వేరు. జనంలో తిరుగుబాటు లేదు. ఆయన హాస్పిటల్ వైద్యం కోసం అమెరికాకి పోయి వస్తున్నాడు. ఆ టైంలో డిఫెక్షన్ స్టార్ట్ చేస్తే జనరల్ సెంటిమెంట్ ఏంటి? ఇప్పుడు గొడ్డుపోతామని కూడా రోజు ఈ గొడ్డుపోతావా చెత్త వేసి వస్తున్నాం మనం తిట్టుకుంటాం. అది చచ్చిపోయింది అనుకుంటే అయ్యో పాపం చచ్చిపోయింది అంటాం. దట్ ఈస్ ది ఇండియన్ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఆయన ఆరోగ్యం బాగా లేకుండా ముఖ్యమంత్రి ఆయన సొంతం కష్టపడి పార్టీ తెచ్చుకొని గెలిచేవాడిని. ఇట్లా వెండిపోటు సార్ ఫీలింగ్ జనానికి వచ్చింది. అంతమంది మేము ఎన్టీ రామారావు వ్యతిరేకం. మేము 83లో మేము అయితే కలిసి పనిచేయలేము, మేము సపరేట్గా ఉన్నాం. కానీ ఎప్పుడైతే నాదెండ్ల భాస్కర్ ఉదంతో వచ్చి ఆయన పడగొట్టారో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అందరూ ఏకమైనాం. సిపిఎం బీజేపీ కూడా ఏకమైంది. మేము బీజేపీతో ఇప్పుడు కలవం, అయినా వాళ్ళతో కూడా కలవాల్సి వచ్చింది. కలిసి పెద్ద ఉద్యమం చేసి 4 రోజుల లోపల సాధించాం. అట్లా వచ్చింది అది. దానికి ప్రీమెచ్యూర్గా అతను ఓపిక నుండి ఇంకా కొన్నాళ్ళు ఉంటే బహుశా జనంలో ఎద్దగా అయిపోయినాయి. 5 years మళ్ళీ పోయాడు కదా, ఓపిక నుండి పోయలేదేమో, ఆయన చేయలేకపోయాడు. అందువల్ల ఆయన అది ఒక్కోసారి ఎక్కువ తెలుగు ఉన్నవాడు తప్పు చేస్తుంటారు, అతి మేధావులు కూడా. ఆ విషయంలో ఆయన కొంచెం టెంప్ట్ అయిన మాట వాస్తవమే. ఆ టెంప్టేషన్కి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం లైన్ క్లియర్ చేసింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నరు వాడు మోస్ట్ యథమండా కొడుకోడు, అట్లాంటి గవర్నరు వాడు డబ్బులు లొంగిపోయి వాడు లెక్క పెట్టాలంటే వాడు పోయి 40 మంది అయితే 1 2 3 4 5 9 110 అని చెప్పాడు వాడు లెక్క. చెప్పాలి కదా, 1 2 3 4 5 80 81 అని చెప్పేసాడు. 40 మంది, 40 మందిలో 5 మంది 6 మంది డూప్స్, అసలు కాదు. అదే కనిపిస్తూ ఉందంతా. కాబట్టి అట్లాంటి తప్పు చేయడం వల్ల ఆయన నష్టపోయాడు. ఆయన కెపాసిటీ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయినా కూడా మళ్ళీ ఎంపీ అయినాడు, ఆయన గెలిచాడు కదా. ఇప్పుడు మనకు మంచి లీడ్ ఇచ్చారు మీరు బండి సంజయ్ కొడుకు విషయం తీసుకున్నట్లయితే. ఫోక్ కేస్ నమోదైన తర్వాత వితిన్ 24 hours అరెస్ట్ చేయాలి లెక్క ప్రకారం అయితే. సో బండి సంజయ్ కొడుకు ఏమైపోయాడు, అండ్ బీజేపీ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ విషయం మీద స్పందించట్లేదు. ఇప్పుడు తండ్రి పార్టీ కొడుకు నాళ్ళు ఏం లేదు. తండ్రి ఒక పార్టీ ఉంటే కొడుకు ఒక పార్టీ ఉన్నాడు, పిల్ల ఒక పార్టీ ఉంటే మొగుడు ఒక పార్టీ ఉంటున్నాడు. అది మామూలే. వాడికి వయసు వచ్చింది, తనకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేది నాకు అనిపించింది. ఎందుకు చెప్పిన మాట బహుశా 1.5 year క్రితం అనుకుంటా, 1.5 year క్రితం 2 ఏళ్ల క్రితం తిరుపతిలో నేను ఫ్లైట్ ఎక్కితే ఈ పిల్లడు వచ్చి అంకుల్ నేను బండి సంజయ్ కొడుకుని అని వచ్చి నమస్కారం పెట్టాడు. మరి మంచిగా బాగా చేస్తాను, ఏం చేస్తాను అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాను, కొండకు వచ్చాను నేను. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళందరూ చూస్తే నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఆ ఫ్రెండ్స్ వాళ్ళ పద్ధతి సరే కుర్రోళ్ళు కదా, నేను కూడా అది పట్టించుకోలేదు. బాగా చదువుకో, మీ నాన్న దారి బట్టపాక బాగా చదువుకోవాలని నేను అంటే అంకుల్ అన్నాడు. అంటే సరదాగా పొలిటికల్లోకి రావద్దని చెప్పారు మీరు? చదువుకో తర్వాత మనం చూసుకోవచ్చు అన్నాను. బండి సంజయ్ నాకు బాగా పరిచయం వస్తుంది కదా, మరి ఫ్రెండ్ కొడుకు ఏ పార్టీ అయితే పిల్లల్ని సానుకూలంగా చెప్తాను తప్ప వ్యతిరేకంగా చెప్పలేను కదా. బండి సంజయ్ కానీ నేను చెప్తాను కానీ కొడుకుని తిట్టగలనా? పిల్లడు మన పిల్లడు జాగ్రత్త అంతా బాగా చదువుకొని చెప్పాను.
అయిపోయింది. అతను సిరీస్ ఆఫ్ దీన్ని ఇన్వాల్వ్ అవుతాడని వస్తుంది వార్తలు. ఇన్ని వార్తలు వస్తున్నప్పుడు బండి సంజయ్ లాంటి వాడికి తెలియకుండా పోతే ఆయన స్పెషల్ బెంచెస్ వాళ్ళు ఉంటారు, ఆయన దగ్గర మంత్రి కాబట్టి ఎవరు చెప్పాలి కదా, పోయి చెప్పడం అనుకుంటారు. ఏం లేకపోయాడు, అయిపోయింది, జరిగిపోయినా కూడా. ఎందుకంటే ఒకసారి టైంలో పోతారు. వెంటనే బండి సంజయ్ ఏం చెప్పాల్సింది, ఎవరైనా సరే అటువంటి డౌట్ ఉంటే తీసుకుని లోపల ఎంక్వైరీ చేసుకోండి, యాక్షన్ తీసుకోండి, చట్టం దాని పని చేసుకుంటుంది అని ఒక మాట చెప్పేసి ఉంది. పోయి సరెండర్ గారికి చెప్పేసి ఉంటే ఆయన గౌరవం పెరుగుండేది. ఆయన సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఏదో కుట్రబంతున్నారు రకరకాలుగా. కుట్ర ఏముంది, ఆ అమ్మాయి డైరెక్ట్గా వచ్చి చెప్పా. ఇప్పుడు ఊహించి కేసు పెట్టింది కాదు, బాధితురాలే డైరెక్ట్గా వచ్చి ఏడ్చుకుంటూ చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఆమె రాకుండా మన నాలాంటి వాడు కానీ ఎక్కబడి అన్యాయం చెప్పుకుంటే అది వేరు. మరి బాధితురాలే వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే పోలీసు కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయకుండా కాలేజీ ఎందుకు చేశారు పోలీసులు? అవి బయట వాళ్ళు చేస్తారా? బండి సంజయ్ కొడుకు, బండి సంజయ్ కేంద్ర మంత్రి, తర్వాత రకరకాలు ఉంటాయని చెప్పేసి ఉద్దేశం పెట్టి వాళ్ళు భయపడ్డారు. భయపడాల్సిన అవసరం లేదు. ముందు తీసి ఆడ బాడేసి ఉంటే సరిపోయింది. దాన్ని చివరికి ఏం చేశాడు, తగుదనమ్మా అని చెప్పని రేవంత్ రెడ్డి కూడా సిట్ వేసాడు. దానికి సిట్ వేయడం కదండి, అనుమానాస్పద స్మృతి అయితే సిట్ అయ్యాలా, ఇది అనుమానాస్పదం కాదు కదా. ఆ మహిళ అమ్మాయి వచ్చి చెప్పింది కదా, ఇంకా సిట్ ఎందుకు వేయాలి అంటే రేవంత్ రెడ్డి కూడా దీనిలో లీడ్ అయ్యాడు. ఎందుకంటే వాడి కొడుకు అయితే అవుతా, నా కొడుకు అయితే ఎందుకన్నా మంచి జాగ్రత్త ఉన్నా అని అనుకున్నాడా, లేదంటే కేంద్ర మంత్రి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఏమైనా చేస్తామని అనుకున్నాడా? మనిషి పరోక్షంగా సహాయం తెలుసుకున్నాడు. డైరెక్ట్గా చేయడం బాగుండదు. సిట్ వేసి పరిస్తే అది కాగల కార్యం గంధాలు తెలుస్తారు. సిట్ ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సిట్ తీర్పిచ్చిందా? సిట్ డిసిషన్ ఆల్వేస్ రిరైటింగ్ ది చీఫ్ మినిస్టర్స్ డిసిషన్. కొంత కాలయాపన జరుగుతుంది. కాలయాపన జరిగిన హ్యాండ్స్ పెట్టి డైల్యూట్ అయిపోతుంది ఇష్యూ. డైల్యూట్ అయ్యింది, హ్యాండ్స్ పెట్టి బిల్ తెచ్చుకుంటాడు, డైల్యూట్ అవుతుంది, నాన్ సీరియస్ అయిపోతుంది. వాళ్ళతో కేకలేస్తా వాళ్ళు అలసిపోతారు. వాళ్ళు ఇంకొక ఇష్యూ ఆ ఇష్యూకి వెళ్ళిపోతారు. అందువల్ల ఇది బండి సంజయ్ ఇది ఒక తప్పు అయితే రేవంత్ రెడ్డి కూడా ఒక తప్పే. ఈ విషయంలో మహిళకు అన్యాయం జరిగిన దాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోయారు. అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. కావాలనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది అమ్మాయితో అలా చెప్పించారు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నమాట వాస్తవమే, ఫ్యామిలీ పరంగా కూడా ఈ అబ్బాయి వాళ్ళతో క్లోజ్గా ఉన్నమాట వాస్తవమే, పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడు, బట్ అమ్మాయికి ఏదో కొన్ని ఇష్యూస్ ఉండి వేరే వాళ్ళతో కూడా ఎఫైర్స్ ఉన్నాయి, అందుమూలనే ఈ అబ్బాయి రిజెక్ట్ చేశాడు, నాకు వద్దని అన్నాడు అన్న వాదనతో పాటు బీఆర్ఎస్ వాళ్ళే వెనకాల నుండి నడిపిస్తున్నారు ఈ తతంగం మొత్తం అని అంటున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అమ్మాయిలు నేను మొట్టమొదటి చెప్తున్నాను, అమ్మాయిల మీద మనం ఎలిగేషన్ వేయడం సాధ్యం కాదు. వాళ్ళు చెడిపోయారు. ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు, ఈ అమ్మాయి డిపాజిటర్ అండి అంటాడు. డిపాజిటర్ అయితే మానభంగం చేయాలి అక్కడ ఉందా? ఆమె వెబ్సైట్ కావచ్చు, నువ్వు బలవంతంగా ఆమె రేపు చేస్తావా? ఏం మాట్లాడతారా మీరు? ఈ ఇష్యూ కాదు, వేరే ఇష్యూ అన్నది. అందులో ఆమెకి అంగీకారం లేకుండా ఎవరేం చేయడానికి వీల్లేదు. చట్టాలు ఉన్నాయి కదా, పెళ్ళాన్ని కూడా బలవంతంగా తాగడానికి వీల్లేదు. దట్ ఈస్ ది యాక్ట్. ఇప్పుడు ఆమె ఎంత బాధ లేకపోతే చెప్పింది, ఆమె భవిష్యత్తు నాశనం తెలిసి కూడా వచ్చి చెప్తే దానికి ఆమెకి అంటగట్టి ఆమెకు ఇంకా రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి, టీఆర్ఎస్ వాళ్ళు ప్రోత్సహించారు. ఈ టీఆర్ఎస్కి ఇదే పని, అబ్బాయి అమ్మాయి ఇట్లా ఉంటే బయట కూర్చొని చూస్తే పని అన్న టీఆర్ఎస్ వాడికి, ఇంకేం పర్లేదు వాడికి ఏమన్నా. ఇదంతా కరెక్ట్ కాదు. టీఆర్ఎస్ వాడు కుట్ర కాదు, పాడు కాదు, జరిగిన మాట వాస్తవం. అంతవరకే చూస్తే మంచిది. దాన్ని టీఆర్ఎస్ ఇన్వాల్వ్ చేసి ఇంకొకటి ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ పొజిషన్. దట్ ఈస్ అంటే పాలిటిక్స్. యూ ఫైట్ విత్ ది పాలిటిక్స్, అంతేగాని బిల్లు పెట్టుకోవడం ట్రై చేయకండి. అండ్ కవిత కొత్త పాట పెట్టిన తర్వాత ఏంటి సినారియో ఏంటి? ఇప్పుడు ఆవిడ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది బేసిక్గా చూసుకున్నట్లయితే? ఏ కవిత వాళ్ళ కొమ్మని పిలిచింది, బయటదే సంబంధం లేదు కానీ వాళ్ళ కొమ్మని ఆమె పిలిచింది మొత్తానికి. కేసీఆర్ ఎవరు ఏం చేయలేరు, ఆమె తీర్చేసింది దెబ్బతో. కాబట్టి కవిత ఎపిసోడ్ అంటే ఉంటే వాళ్ళకి కేసీఆర్ కొంపని కల్వకుంట కొంపని కోసానికి ఉపయోగపడే వరకే ఉపయోగపడుతుంది. అది భవిష్యత్తులో ఏమవుతుందో మనం చూడాలి. మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్ అంటే ఒక వివరణ ఇచ్చారు. అంటే ఎవరైనా సరే కుటుంబ పాలన, వాళ్ళ కొడుకులు కూతుర్లు రాజకీయాల పరంగా వాళ్ళు బలంగా ఉండడానికి, వాళ్ళ ఆస్తి సంపాదించుకోవడానికి అని అన్నారు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లి షర్మిల గారు కొత్త పార్టీ పెట్టి ఎగనిస్ట్గా వెళ్ళారు. సో ఆవిడ ఇప్పుడు అసలు ఆవిడ వాయిసే లేదు.
నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు కవిత గారి విషయం కూడా ఇదే జరుగుతుంది, సిమిలర్గా జరుగుతుంది. సో కవిత గారు కూడా ఆ టైంకి వచ్చేసరికి అలా సైలెంట్ అయిపోతారా, లేకపోతే తండ్రి మీదే తిరగబడుతుందా ఆవిడ? ఇప్పుడు ఏదైనా న్యాయబద్ధం ఉన్నారండి. ఒక తల్లికడుపున పుట్టిన వాళ్ళు బాగానే వాళ్ళకు ఉంటాయి. ఆస్తిలో వాటా ఉంటుంది. ఆస్తిలో వాటా నువ్వు ఇల్లీగల్గా సంపాదించుకుని నాకు ఇవ్వని అడిగితే వాడు వీరు లీగల్గా ఉండే తీసుకోమని చెప్తారు. అదొక పేచి. రెండవది ఇక్కడ కవితకు వచ్చేకాడికి నీ డబ్బులతో పాటు రాజకీయ భాగం నాకు కావాలి కదా పోట్లాట. కొడుకు ఎందుకు చేస్తావు, నేను ఉన్నాను కదా అని. అందువల్ల ఇది వాళ్ళ కుటుంబంలో వచ్చేటువంటి ఆర్థిక లావాదేవీలు, తర్వాత పదవీ కాంక్ష రెండు కలిసే ఈ సంక్షోభం దారితీసింది. దానికి కేసీఆర్ పరిష్కారం చేసుకోవాలి. 2029 ఎన్నికల రాయానికి బీఆర్ఎస్ సోలోగా పోటీ చేసే అవకాశం ఉందా తెలంగాణలో, లేదా బీజేపీతో కానివ్వండి ఇంకొక పార్టీతో కానివ్వండి కలిసి ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందంటారా? టీఆర్ఎస్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది, బీజేపీతో కలవదు. ఎందుకు బీజేపీకి వెళ్తే మన ముస్లిం ఓట్లు మైనార్టీ ఓట్లు పోతాయి కదా, అది చేయరు. కాబట్టి మేము ఇక్కడ ఉంటాము, సెంటర్ మీకు సపోర్ట్ చేస్తాం, మీ జోలికి మా రాబోతే మా జోలికి మీరు రాము అనే అభిప్రాయంలో వాళ్ళు ఉంటారు. అందుకే సపోర్ట్ చేస్తూ ఉంది. ప్రతి బిల్లుని టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఉంది, వైసీపీ లాగా. అయితే కలిసి పనిచేయరు. జగన్మోహన్ రెడ్డి అంతే, అన్నీ సపోర్ట్ చేస్తాడు, కానీ బీజేపీ కలిసి ఎన్నికలు పోవడం అంటే టీఆర్ఎస్ కూడా ఎన్నికలు కలిసిపోవడం. ఎందుకంటే వాళ్ళ కమ్యూనల్ వాళ్ళ బేస్ వేరు కదా, అది సాధ్యం కాదు. మేము ఉంటాం, మీకు సపోర్ట్ కావాల్సిన సెంటర్ చేస్తాం అని అండర్స్టాండింగ్ పోతుంది చెప్తే వాళ్ళు పోరు, వాళ్ళు వంటకం పొడి చేసుకుంటారు. ఓకే, మీరు కేసీఆర్ గారి పరిపాలన చూశారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. ఇద్దరిలో మంచి నాయకుడు అంటే ఎవరి గురించి చెప్తారు, దానికి ప్రధానమైన కారణాలు ఏమని చెప్తారు? ఇప్పుడు దేనికి అదే కేసీఆర్ ఏంటి, ఆయన ప్రత్యేక తెలంగాణకి ఆయన సింబల్. ఆయనలో ఎన్ని లోపాలన్నా ఉన్నాయండి. చాలామంది ప్రత్యేక తెలంగాణ కోసం గతంలో ఫైట్ చేశారు. 69లో వచ్చింది, 72లో వచ్చింది, వస్తూనే ఉన్నాయి. బట్ ఆయన దానికోసం డెడికేట్ అయ్యి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి పొలిటికల్ సిస్టమ్ తయారు చేసి ఒక వ్యవస్థను నిర్మించి ఫైట్ చేశాడు. అందువల్ల తెలంగాణలో ప్రజానికానికి అతని మీద సెంటిమెంట్ ఆయన వాళ్ళు మనకు వచ్చింది. దాన్ని ఎవరు తీసేయలేరు. అయితే దాన్ని ఎవరు పోగొట్టారు? మేము ఎంత చేసి మేము పోగొట్టలేము. ఆయనే పోగొట్టుకున్నాడు. పాము పిల్లల్ని పెట్టి మళ్ళీ పాము పిల్లల్ని తినేస్తుంది అట్లా ఆయన పెట్టాడు. కానీ ఆయన క్యాబినెట్ ఎంతమంది తీసుకున్నాడు? 12 మంది సమైక్యవాదుల్ని మంత్రి పదవి చేశాడు. తుమ్మల నాగేశ్వర లాంటి వాళ్ళు, ఆమె లేడీ సబితా లాంటి వాళ్ళు కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణకి వ్యతిరేకంగా ఉండే కదా వాళ్ళు. వాళ్ళు క్యాబినెట్ 12 మంది క్యాబినెట్ పెట్టుకుంటే నేను తెలంగాణ సైడ్ పెట్టి పోయింది కదా. తెలంగాణ సైడ్ పెట్టి పోగొట్టుకుంది ఏమని అంటే కేసీఆరే సొంతంగా తీసుకున్నాడు. అట్లా ఫస్ట్ 5 ఇయర్లో ఉండింది, సెకండ్ 5 ఇయర్ అయిపోయింది, ఆయన ఓడించేశారు, చేయలేకపోయాడు. అయితే ఒకటి ఆయన మాటకారికి చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు చెప్పేసి క్రమంలో గంటతో మాట్లాడగలరు. చంద్రబాబు నాయుడు నిజం చెప్పిన ఎవరు, ఈయన అర్థం చేయకుండా నమ్ముతారు కేసీఆర్. క్వాలిటీ, ఆ క్వాలిటీ ఆయన రాణించాడు. కానీ ఎన్నాళ్ళు రాణిస్తాడు? ఆ జిమ్కి ఎంత సాగుతుంది? సాగలేకపోయింది. అందువల్ల ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఫెయిల్యూర్ని క్యాష్ చేసుకొని రాజకీయానికి వచ్చాడు, కొంచెం యాక్టివ్ చేశాడు రాజకీయాలు. రేవంత్ రెడ్డి కానీ సీరియస్ చాలామంది ఉన్నా కూడా ఇది కొంచెం బుల్లెట్ ట్రైన్ లాగా బాగా దూసుకుపోయాడు, నమ్మించాడు, చేశాడు, బాగా చేస్తున్నాడు. అంటే ఒక 10 ఏళ్ళు చేసినటువంటి అనేక డీవియేషన్స్ని సంవత్సరం దేనిలోనే సెటిల్ చేయడం సాధ్యం కాదు. ఇదే మాయల బాకీ మంత్రమా, ఓం రమ్ క్లీమ్ అంటే మాయవేయడానికి అంటే కాదు కదా. దానిలో హామీలు ఎక్కువ ఇచ్చిన మాట వాస్తవం. కేంద్రంలో వాళ్ళ పార్టీ బలహీనంగా ఉంది, తంటాలు పడుతున్నాడు, ఉన్నంత కొంత పడుతున్నాడు. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే పొలిటికల్ ఫోకస్ కనపడాలి. అంటే కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రిగా ప్రజలని కలుసుకోవడం, ప్రతిపక్షాలను కలుసుకోవడం, వాళ్ళు చెప్పేది వినడం, మంచి ఉంటే తీసుకోలేదు, తీసుకోబాక ప్రజలను డైరెక్ట్ కలవడం అవి లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎంత డబ్బుగా మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు. ఇంకా కూడా ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. నా బాధ అది. ఆయన ఒకసారి నువ్వు ముఖ్యమంత్రి అనుకోవయా మొత్తం పరిష్కారం నా గోల, అది లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నాడు. అట్లనప్పుడు రాజశేఖరుడు ఉన్నాడు, రోజు కొన్ని వందల మంది కలిసేవాడు. ఏ రాజకీయ పార్టీ పైన నో అని చెప్పేవాడు కాదు, మాట్లాడేవాడు,
ఇష్యూస్ డిస్కస్ చేసేవాడు. కొన్ని ఇష్యూస్ మేము చేయమండి అని చెప్పేవాడు. అవును. అంతేగాని ఎప్పుడు ఆయనకి వ్యతిరేకంగా బీజేపీ లాంటి వాళ్ళు కూడా పిలిస్తే చేసేవాడు. అట్లా అది ఒకటి. చంద్రబాబు నాయుడు అంత కాకపోయినా ఇది పాలిటీషియన్, కష్టపడతాడు, తంటాలు పడతాడు, ప్రజలతో కూడా సంబంధాలు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏమో వైసీపీ వచ్చిన తర్వాత ఈ ప్రజలు తగ్గించాడు. ప్రతిపక్షాలు పర్వాలంటే వైసీపీ పర్వాలి కదా, ప్రతిపక్షాలు పర్వాలు మానేశాడు. ఇది ఒకటి సబ్జెక్ట్ రియాక్షన్, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లా చేశాడు, ప్రతిపక్షాలు కలిసేవాడు కాదు. ఇప్పుడు ఈయన కూడా కలవడం లేదు. ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకోవచ్చు కదా, కొన్ని పాలసీస్ పైన ఇష్యూస్ కొన్ని వస్తాయి, ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకోవచ్చు. నేను సపోర్ట్ చేసే పార్టీని పిలుచుకోవచ్చు, అడగచ్చు. అది చేయడం లేదు. అందువల్ల ఇది ఏకపక్ష వైఖరితోటి ఫాస్ట్గా పోతున్నాడు. తర్వాత ఇంకా కొన్ని సమస్యలు అంటే హామీలు ఇచ్చింది ఇంకా పరిష్కారం కావడానికి టైం పడుతుంది, పడుతున్నాడు. మనం ఫెయిల్యూర్ అని చెప్పలేము, కానీ సక్సెస్ఫుల్ అని కూడా చెప్పలేము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఫెయిల్యూర్ అని చెప్పడం లేదు. నేను ఫెయిల్యూర్ అంటే పాస్ మార్క్ పడుతున్నాడు కదా, దాన్ని చేయకుండా లేదు కదా. బట్ కర్ర ఇరకుండా పావం చావకుండా అన్నట్టుగా ఆన్సర్ చెప్పారు రేవంత్ రెడ్డి గారి విషయం చూసినట్లే. అది అట్లా చెప్పి అవకాశవాదం అవుతుంది. నాది అవకాశవాదం కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. 2 ఏళ్ళు అయింది అతను వచ్చి ముఖ్యమంత్రిగా, తంటాలు పడుతున్నాడు, ఏం అచీవ్మెంట్ లేకుండా లేదు. కానీ ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంది, ప్రజల్ని ఇంకా కాన్ఫిడెన్స్ తీసుకోవాల్సి ఉంది, పొలిటికల్ పార్టీస్ కాన్ఫిడెన్స్ తీసుకోవాల్సి ఉంది. ఆ విధంగా డెమోక్రటిక్ పోవని చెప్తున్నాను. అండ్ రీసెంట్గా కేసీఆర్ అన్న నువ్వు రావాలి అని చెప్పి ఒక సభలో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఎవరు? కేసీఆర్ గురించి ఆయన ఒక సభ పెట్టినప్పుడు కేసీఆర్ అన్న నువ్వు రావాలని. వాళ్ళకే ఉంటారండి ఫ్యాన్స్. ఓకే, ఇప్పుడు దానికి ఈయన కౌంటర్ కూడా ఇచ్చాడు. ఏమనంటే కత్తి వాడి చేతిలో పెట్టి యుద్ధం అని చేయమంటే ఎట్లా అనేది ఈయన మాట్లాడాడు. అంటే జనాలలో కేసీఆర్ మీద లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద మళ్ళీ నమ్మకం కానివ్వండి, లేకపోతే ఆ పార్టీని తీసుకురావాలనే ఆకాంక్ష ఏమైనా ఉందంటారా మీరు చెప్పిన దాని ప్రకారం, లేకపోతే అది ఓన్లీ ఫ్యానిజం అంటారా? అది కాదు, ఏ పొలిటికల్ పార్టీ కానీ పొలిటికల్ పార్టీ కార్యకర్తలు కానీ అలా వాళ్ళ గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు కదా. టీఆర్ఎస్ ఓడిపోవచ్చు, కానీ హార్డ్ కోర్ క్యాటర్ ఉన్నారు కదా, క్యాటర్ లేకుండా లేదు. అది తప్పనిసరిగా కోరుతారు, అది వాళ్ళ గోల్ కావచ్చు. అది సక్సెస్ అవుతుంది తర్వాత విషయం. ఆ స్లోగన్ బట్టి ఏదో ముఖ్యమంత్రి అయిపోతారు అనుకుంటే అయిపోతుంది, సాధ్యం కాదు కదా. జనం ఆ మార్పులు రావాలి కదా. సో ఇంత లోపల వాళ్ళ టీఆర్ఎస్ కంపెనీ కోసం వాళ్ళు పూర్తిగా బయటకు వచ్చింది కదా, ఆనే జట్ట బయటపడతారు వాళ్ళు. అనేక రకాల సంక్షోభాలు వస్తున్నాయి. అండ్ మోడీ గారి కామెంట్స్ చూసుకున్నట్లయితే గోల్డ్ కొనొద్దు, ఒక కార్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కళ్ళే బయటికి రావద్దు, 2-3 కలిసి ఉంటే రావాలి, లేకపోతే కార్ తీయద్దు, అంటే దేశానికి ఉపయోగపడండి అన్నట్టుగా ఆయన ఒక సంకేతాలు ఇచ్చారు. అండ్ రాత్రుల్లో కానిస్టేబుల్ డ్యూటీ చేస్తారు దొంగలు పెట్టుకోవడానికి. వాళ్ళు ఏం చేస్తారు, లాఠీ పెట్టుకొని ఎవరు రాదా ఎవరు రాదు కొట్టుకుంటూ వస్తారు. అంటే దొంగలు తప్పించుకోబడరా మీరని సైలెంట్గా పట్టుకోవాలి కదా అని డబా 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 కొట్టుకుంటూ వస్తారు. వాడు ఫలంగా మీద మారిపోతారు వాడు. అది ఇప్పుడు మోడీ చేసే పని. ఎందుకు ఆ మాట అంటారంటే, ఇప్పుడు నీకు బంగారం కానీ ఆయిల్ కానీ దుబారా కానీ ఇవన్నీ అన్ని వస్తున్నాయి. ఒకే వ్యక్తి క్రియేట్ చేశాడు ట్రంప్. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసుకున్నటువంటి ఏకపక్ష యుద్ధం ప్రకటించి ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి ఆడోళ్ళ ఆయిల్ మొత్తం దోసుకోవడానికి ఉపయోగపడి ఒక దుర్మార్గం పనిచేస్తామంటే ఖండించారండి. ఇంత పెద్ద భారతదేశం, ప్రపంచంలో పెద్ద దేశం మంది, ప్రజాస్వామ్య దేశం మంది, పార్లమెంట్ డెమోక్రసీ దేశం మంది, మనం ఖండిస్తామా? అసలు మనకు ఇరాన్ వాడు రష్యా వాడు ఆయిల్ తక్కువకి ఇస్తామంటే మనకు బంద్ చేస్తామంటే దానికి కారణం అమెరికా అయితే అమెరికాని ఖండిస్తారా? కాబట్టి ఇది మొత్తం సంక్షోభం మొత్తం ఇండియాకే కాదు ప్రపంచానికంతా వచ్చిన సంక్షోభం. అది క్రియేట్ చేసింది ట్రంప్. ఆ ట్రంప్ని భారతదేశ ప్రధానమంత్రి ఉంటే ఖండించడానికి చేత కాకపోతే ఏం చేస్తాం? దాని నుంచి అనేక పర్యవసానాలు వచ్చేసాయి, ఆర్థిక సమస్యలు అన్నీ. అది సెట్ అయితే దాన్ని సెట్ అయిపోతాయి. దాన్ని అడగలేక ఇక్కడికి వచ్చి వాడిని కొట్ట పులి వేషం వేస్తారు చూడు, పులి వేషం వేస్తే అందుకు భయపడతాండి, అట్లా పులి వేషం వేస్తున్నారు. ఆయన వేస్తే పర్వాలే, చంద్రబాబు కూడా పులి వేషం వేస్తున్నాడు. ఏమంటాడు, బ్లాక్ మార్కెట్ వేసి పట్టుకుంటున్నారు, గ్యాస్ బ్లాక్ చేస్తున్నారు డామ్లు అంటాడు. అసలు గ్యాస్ రాకుండా పోతుంటే బ్లాక్ చేసేది కదా అని డైవర్ట్ చేయడం. అసలు కారణాన్ని డైవర్ట్ చేసి ఈ అధికారుల పైన వాళ్ళపైన పడేసి కాలం గడప ప్రయత్నిస్తారు. ఇప్పుడు నీకు కాన్వాయ్ తగ్గించా అన్నాడు, అంత అవసరం లేదు. 5-6 వేల కోట్ల రూపాయల
ఇదే పెట్టాడు ఆయన ఖర్చులే. ఉమ్. 8,000 కోట్ల రూపాయలు, 9 లక్షల కోట్ల ఆయనతో విమానం ఆయన తిరిగేది. దాన్ని అమ్మే ముందు ఎవరు చెప్పారు. విలాసవంతమైన పద్ధతి ప్రారంభించడం వేరు. ఉమ్. ఇప్పుడు చెప్తున్నారు ప్రధానమంత్రుల్లో అత్యంత విలాసవంత పద్ధతుల్లో ప్రయాణం చేసింది ఎవరంటే మోడీ ఒకళ్ళే. ఉమ్. అంతమంది మన్మోహన్ సింగ్ లేదు, ఎవరు లేదు. ఏ ప్రధాని కానీ ఈ మోడీ అనుసరించేటువంటి లగ్జూరియస్ వే, ఆయన ప్రయాణం, ఆయన పద్ధతులు, ఆయన రకరకాల చెప్తా రోజుకు 10 డ్రెస్సులు మారుస్తాడు. ఏం చెప్తాను చేయనివ్వండి. అత్యంత విలాసమైన పద్ధతుల్లో ఆయన ఖర్చు పెట్టిన బజార్కి వస్తూ ఉంది. ఆయన మేకప్ టీమ్కి ఇస్తారండి దాదాపు 90 lakhs సంవత్సరానికి, నెలకి మేకప్. బయట రాగానే ఈరోజు ఏ మీటింగ్కి పోతున్నాను, ఆ మీటింగ్ ఎట్లా కనిపించాలా, ఏ డ్రెస్ వేసుకోవాలా, ఎంత పైసలు కట్ చేయాలా, అవన్నీ ట్రిమ్ చేసి ట్రైల్ చేసి తీసుకుని పంపిస్తున్నారు. అట్ట ఖర్చు మీద పెడుతున్నారు. ఇప్పుడు సడన్గా జనం మంది పడేసి నేను కట్ చేసుకుంటే మీరు కూడా కట్ చేసుకోండి అని చెప్పారంటే అది విలాసవంతమైన పద్ధతి ప్రాక్టీస్ వేరు. ఇప్పుడు ఆయన తోడుగా చంద్రబాబు ఉండేది కదా, ఆయన కూడా విలాసవంతంగా పెరిగిపోయాడు. అంతకుముందు నాకు చాలా కన్సర్వేటివ్, పబ్లిక్ మనీ ఖర్చు పెట్టేవాడు కాదు, తర్వాత విలాసవంతంగా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు, ఎక్స్పోజ్ కాకూడదని. ఇప్పుడు ఆయన విమానాన్ని సైకిల్లాగా దిగేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అన్నాడు, 5 ఎకరాలు నిలబెట్టుకుంటున్నాడు. ఇదన్నీ ఆయన కూడా బాగా విలాసంగా మారిపోయాడు. ఈ ముఖ్యమంత్రి అంతకుముందు లేదు, ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా ఒక విలాసమైన పద్ధతిలో మారిపోయాడు. ఇప్పుడు ఏమిటంటే అంత తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, అది తగ్గించుకోండి చెప్తున్నారు. విలాసవంతమైన పద్ధతి ప్రయత్నించింది మీరే, ఇప్పుడు మీరు ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జనం ఎప్పుడు విలాసవంత డబ్బులుంటే ఖర్చు పెట్టుకుంటారు తప్ప, లేకపోతే ఖర్చు పెడుతున్నారు. మీరు పబ్లిక్ మనీ వాడుతున్నారు. ఇండివిజువల్స్ వాళ్ళు డబ్బులు సంపాదించిన డబ్బులు వాళ్ళకి అనవసరంగా దుబారా చేయరు. కానీ పబ్లిక్ మనీ, ముఖ్యమంత్రి ఖర్చు పెట్టినా, ప్రైమ్ మినిస్టర్ ఖర్చు పెట్టినా పబ్లిక్ మనీ, దాని దుబారా చేశారు మీరు. ఇప్పుడు ఏదో బుద్ధిమంతురాలు మాట్లాడుతున్నారు. నేను ఒక రీల్ చూస్తూ ఉంటే లాస్ట్ 48 hours ఒక చిన్న పాప ఒక కామెంట్ చేసింది, ఏది మోడీ సభ తర్వాత. సో జనాలకి బంగారం కొనొద్దు, లేకపోతే పెట్రోల్ తక్కువ వాడండి, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇదే స్టేట్మెంటు మీరు అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వగలరా అని, అంబానీ లాంటి వాళ్ళకి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలరా అని ఒక క్వశ్చన్ రేస్ చేసింది ఒక అమ్మాయి. ఎందుకు చూడరు? ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్స్, అంబానీ కుటుంబం లాంటి వాళ్ళు భార్యలు వేసుకున్నటువంటి డైమండ్స్ 150 కోట్లు, 200 కోట్లు విలువైనటువంటి వేసుకుని ఎగ్జిబిషన్ జరుగుతుంటే ఓపెన్గా ఫోటోలుగా వస్తున్నాయి కదా. ఉన్నప్పుడు వాళ్ళని ఆపని చెప్పలేడు కదా. కరెక్టే కదా అమ్మాయి చెప్పింది, చిన్నారి చెప్పిన మాట కరెక్టే. ఆయన వాళ్ళని చెప్పలేడు, మామూలు వాళ్ళు చెప్తున్నాడు. అంటే శ్రీరంగ నీతులు చెప్పేది, శ్రీరంగ నీతులు చేసేది ఆరోపణలు, అది మోడీ. అండ్ ఇప్పుడు ఈ పెట్రోల్ దగ్గర నుంచి ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే కరోనా సెకండ్ వేవ్ లాంటిది అంతకంటే భయంకరమైన విపత్తు రాబోతుంది అన్న మాట బలంగా వినబడుతుంది రానున్న రోజుల్లో. సో ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి సరే రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, సో వాళ్ళ సేఫ్ సైడ్లో వాళ్ళు ఉంటారు ఎప్పటికీ. సో ప్రజలకు సంబంధించి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నిజమే, 2008లో ఒక సంక్షోభం వచ్చింది, అమెరికా సంక్షోభం, అది బాగా ఇబ్బంది పడ్డాం. కోవిడ్ వచ్చింది, అది కొంత సంక్షోభం, బాగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు నేను మొన్న డిఫరెంట్ పర్సన్స్ని ఆర్టీ ఆఫీస్కి పోయినా, కాల్ చేంజ్ చేసుకున్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కనిపించారు. వాళ్ళు మేము బాగుంది కదా మీకంటే డిస్కౌంట్ చేసి అమ్ముతున్నామండి, మేము ఫ్లాట్లు అమ్ముడు పోవడం లేదు, మాంద్యం వచ్చేసింది, ఆర్థిక మాంద్యం. ఇప్పుడు మేము గజం 10,000 చెప్పింది, ఇప్పుడు 8,000 అమ్మేసుకుంటున్నాము, అది మా పరిస్థితి. ల్యాండ్ ఎకరా 20-30 లక్షలు ఉంటే ఇంకా తగ్గిపోయింది. అదేంటి డబ్బులు, జనం దగ్గర డబ్బులు లేవు, ఖర్చు పెట్టాలి. పెట్టేవాళ్ళు ఈ బిల్ని కడతారు కానీ దే ఆర్ నాట్ అది హ్యాపీ. అంటే రియల్ ఎస్టేట్ మొత్తం డోల్ రంగు పడిపోయింది. అది ఇక్కడే కాదు, ఆల్ ఇండియా మొత్తం అంటున్నారు. నేను మనకి చూస్తున్నాం. ఆర్థిక మంది వస్తున్న మాట వాస్తవమే, అది రకరకాల ఇన్బ్యాలెన్స్. ఆర్థిక మంది రావడానికి కారణం కూడా వరల్డ్ వారే కదా. ప్రపంచ యుద్ధం అన్ని మీద పనిచేస్తుంది. ఏదది ఉక్రెయిన్కో, రష్యాకో, లేదంటే అమెరికాకు, ఇజ్రాయెల్, ఇరాన్కో అంతవరకు పరిమితం కాదు. అది వరల్డ్ అంతా ఇంపాక్ట్ వచ్చేస్తూ ఉంది. అంటే ఆర్థిక సంక్షోభం వస్తుంది.
ఎదుర్కోవాలి. మనం కూడా దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన పద్ధతులు జాగ్రత్తగా ఉన్నంతలో దుబారా కాకుండా జాగ్రత్త చేసుకొని రాబోయే ప్రమాదం ఎదుర్కొనే పద్ధతులు బాగా రెడీగా ఉండాలని ప్రజల్ని కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు ఓట్లేసి గెలిపించిన ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్నారు ఎప్పటికప్పుడు. కానీ ఓట్లు వేయించుకున్న రాజకీయ నాయకులు ఒక కార్పొరేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వేల కోట్లు సంపాదించేసి ఉంటున్నారు. సో ఇలాంటి విపత్తు వచ్చిన సమయంలో ఆ వేల కోట్లు తీసి ప్రజలకు చేయొచ్చు కదా, సేవ చేయొచ్చు కదా. దీని గురించి మీరు ఏం చెప్తారు? మీ సమాధానం ఏంటి? సక్రమంగా సంపాదించిన డబ్బులే ఈరు, అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇస్తారండి వాళ్ళు. వాడు పెళ్ళడానికే ఈడు, వాడు కొడుకే ఈడు. ఇదంతా ఒక క్రీడి. ఇప్పుడు ఎట్టయిందంటే అంతకుముందు మనకు ఎక్కడ ఉండేదంటే ఎక్కడో చిన్న పెద్ద పెద్దలు చూసుకునేవాళ్ళం. ఇప్పుడు నీ కళ్ళ కింద కనిపిస్తుంది, నీ కళ్ళ కింద మట్టి కనిపిస్తుంది, మట్టి మాయమైపోతుంది. ఇసుక కనిపిస్తుంది, ఇసుక మాయమైపోతుంది. కొండలు కనిపిస్తాయి, కొండలు మాయమైపోతున్నాయి. ఈ సీసీ చెప్పినట్టుగా కాజేజీ కవిత వంకి పిల్ల సబ్బు వెళ్ళాలన్నట్టుగా ఈ ఇసుక మట్టి కొండలు గోతులు మొత్తం అవినీతి పని అయిపోయి ఎమ్మెల్యే సుత్తి అయిపోయింది. ఎమ్మెల్యే ఫ్రీగా వదిలిపెట్టేశాడు. చంద్రబాబు నాయుడు పరిపాలిస్తుండొచ్చు, ఇక రేవంత్ రెడ్డి పరిపాలిస్తుండొచ్చు. కింద మాత్రం అవినీతి చట్టబద్ధంగా పరిపాలిస్తుంది. అంటే ద్వంద్వ పాలన. ఒకటి రాజకీయ పాలన పైన అయితే అవినీతి పాలన కింద ఇది పేర్లను నడుస్తూ ఉన్నాయి. ద్వంద్వ పాలన అది ఎవరు ఆపలేకపోతున్నారు. అక్కడ వైసీపీ ఉన్నప్పుడు ఆపలేకపోయింది, టీడీపీ వచ్చినప్పుడు ఆపలేకపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆపలేకపోయాడు, ఇప్పుడు ఆపలేకపోతున్నాడు. దాని తేడా ఏంటంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం మాకు వసూలు చేసుకుంటామని అంటున్నారు. ఇన్ఫ్లేషన్ అంటే గతంలో 100 రూపాయలు లంచం ఇస్తే ఇప్పుడు ధరలు పెరిగాయి కాబట్టి 120 రూపాయలు ఇబ్బంది పెడుతున్నారండి. ద్రవ్యాన్ని మనం లెక్కేసుకుని లంచాలు తీసుకుంటున్నారు. అది కర్మ మనకు వచ్చింది. అవినీతి కింద ఎక్కడ మారలేదు. పైకి నేను చెప్పుకోలేండి, నువ్వు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పో, ఎంఆర్ఓ ఆఫీస్కి పో, పోలీస్ స్టేషన్కి పో, ఎక్కడికి పోయినా వాళ్ళు ఏమంటారంటే సార్ ఇది వచ్చింది మాకేనా, దేని నుంచి ఇక్కడి నుంచి అక్కడ దాకా పోవాలి కదా సార్, లోకల్ మంత్రికి ఎమ్మెల్యేకి వెళ్ళా మంత్రికి వెళ్ళా. లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, మేము మాకే ఉంటుందా, మేము పైకి వెళ్ళాలి కదా. ఈ పనిలో డెమోక్రటిక్గా అవినీతిని పరిపాలించేటప్పుడు ప్రజలకు అయింది. అయితే ఒకటి నేను చెప్పాలి, రాజకీయ నాయకుల ముందర కరప్ట్ అయ్యి ప్రజలు కరప్ట్ చేశారు. ప్రజల కింద కరప్ట్ చేసి పడేశారు. ఐఎమ్ సారీ టు సే అనేక పద్ధతుల్లో చేశారు. చేసి ఇప్పుడు అవినీతి అంటే కింద వాళ్ళు ఏమైనా అంటే అవినీతిని ఒక స్కీమ్ షీట్ ఇచ్చేస్తారు. మామూలుగా చట్టబద్ధంగా పైన కరప్ట్ అయ్యి కింద కరప్ట్ చేసే పద్ధతి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనంటే ఎంత గొంతు చూసుకున్నా కూడా ఇడవిపించోళ్ళని పోతా ఉంది. అందులో ఒక ప్రమాదకర ధోరణి రాజకీయాలు వచ్చింది. ఇది సంపూర్ణ విప్లవం పేరుతోటి తిరుగుబాటు రావాలా, రాకుండా పోదు. ఇప్పుడు శ్రీలంకలో ఎన్నికైన గవర్నమెంట్ ఎవరు పడుకుంటారు? యూతే కదా. బంగ్లాదేశ్లో ఎన్నికైన గవర్నమెంట్ ఎవరు పడుకుంటాడు? పొలిటికల్ పార్టీలు కాదు, జనమే. నేపాల్లో ఎన్నికైన ప్రభుత్వం ఎవరు పడుకుంటారు? వస్తుంది. ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ సిస్టానికి వ్యతిరేకంగా, ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ లీడర్స్కి వ్యతిరేకంగా తమిళనాడు తీర్పిచ్చారు. పొడిపడంతా ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ వాళ్ళు, స్ట్రాంగ్ పునాదులు ఉన్నవాళ్ళు, వాళ్ళంతా గాలిలో ఓడించి పరేశారు. అందువల్ల యూత్లో మార్పు వస్తుంది. ఇవన్నీ చూస్తూ ఊరుకోలేరు. డెఫినెట్గా మంచి రోజులు వస్తాయని చెప్పేసి నాకు ఇట్లా నమ్మకం. అదే నమ్మకంతో పనిచేస్తున్నాం. తప్పనిసరిగా దేశాన్ని కాపాడుకుంటాం. సార్, ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, 2 రాజకీయ పార్టీలకి, 2 రాజకీయ నాయకులకి మధ్య సనాతన ధర్మం అనేది ఎందుకు వస్తుంది, దీన్ని పెట్టుకొని ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు అనేది ఒక పాయింట్. ఇక్కడ మతాలని రెచ్చగొడుతున్నారు, జనాల్ని రెచ్చగొడుతున్నారు. అసలు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు దీని మూలన? ఇప్పుడు పొలిటికల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీ కానీ రాజ్యాంగానికి లోబడి వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. నక్సలైట్లు రాజ్యాంగం లోబడి కాదు కాబట్టి అది అది ఇది సార్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి పెట్టి పారేస్తాం. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ద రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్. దానికి బయలా చేస్తాం. దానిలో ఎక్కడ కానీ దేశాన్ని ద్రోహం చేస్తామని, రాజ్యాంగం సంద్రోహం పెడతామని, ధ్వంసం చేస్తే ఎక్కడ ఉండదు. ఆచరణ కొన్ని వస్తుంది, అది వేరు. ఆ ప్రకారంగా రాజకీయం నడిస్తే, పొలిటికల్ ఫీల్డ్ ఉంటే ఏం ప్రమాదం రాదు. విమర్శించుకుంటాం, వాళ్ళు సాగించుకుంటాం, రాజకీయాలు చెప్తాం. రాజకీయాలు చెప్పడం ద్వారా ఏమవుతుంది, ప్రజానీకరణ చైతన్యం వస్తుంది. ఇప్పుడు నేను ఒక రాజకీయ విధానం చెప్తా, నువ్వు ఒకటి చెప్తావు, ప్రజలు ఏదో వేలు చేసుకుంటారు. అందుకని పబ్లిక్ మీటింగ్ జనం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది మామూలుగా.
ఇప్పుడు రాజకీయాలు లేవు కదా, ఉమ్, రాజకీయాలు లేవు. ఇప్పుడు వాలీబాల్ కోర్టులో వాలీబాల్ ఆడతాం, క్రికెట్ కోర్టులో క్రికెట్ ఆడతాం. ఇప్పుడు కోర్టులో లేవు, ఇష్టం వచ్చిన ఆడుకోవచ్చు. మమ్మల్ని అడుగుతుంటారు చాలామంది, అయ్యే రాజకీయాలతో మేము ఫైట్ చేయగలం. అయ్యే రాజకీయాలు లేవు, ఇప్పుడు పొలిటికల్ పార్టీ సిస్టమే లేదు, ఎగిరిపోయింది. అట్లా ఇక అనార్కీ పరిస్థితుల్లో సిస్టమ్ వచ్చిన తర్వాత పొలిటికల్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు మళ్ళీ అధికారం కావాలి వాళ్ళకి. ఎట్లా అధికారం కావాలి? ఇప్పుడు మళ్ళా దేవుళ్ళు, గుడులు, మతాలు, కులాలు, సనాతన ధర్మాలు ముందు తీసుకెడుతున్నారు. నేను ఒకటి అంటున్నాను, ఎవరి కులాన్ని వాళ్ళు ప్రేమించుకోవడం తప్పేం లేదు, కానీ కులతత్వం ఉండకూడదు. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకోవడం తప్పలేదు, మతత్వం ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏమైనా కులం పేరుతోటి, మతం పేరుతోటి రాజకీయ అడ్డం పెడుతున్నారు. నా కులం గొప్ప, నా కులం గొప్ప అని, నా మతం గొప్ప, నా మతం గొప్ప అని దాన్ని అడ్డం పెట్టి ప్రజానీకాన్ని డిస్టర్బ్ చేసి పడేస్తున్నారు. రాజకీయాలు చెప్పరాడు, రాజకీయాలు చెప్తే ఇవన్నీ బయటకు వస్తాయి కదా, నువ్వేం చేస్తున్నావు, ధరలు ఎంత, నీ కరప్షన్ ఎంత వస్తాయి కదా, అవి చెప్పరు. కులం అంటే ఇంక ఏ కులం ఆ కులం కోపేసుకుంటారు, ఆ కులం స్థితితో ఒప్పుకోరు వాళ్ళు. ఇప్పుడు అంతిమంగా ఫస్ట్ కులాల్ని, మతాల్ని మొత్తం కలిసి కోఆర్డినేట్ చేసి బీజేపీ సెంటర్లో మత వ్యవస్థను తెలుసు రాజకీయాలు పెట్టేసింది. మన రాజ్యాంగంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్న రాజ్యాంగం అంది, లౌకిక వ్యవస్థ. కానీ సక్సెస్ఫుల్గా వీళ్ళు వచ్చి అనుకొని ఎక్కడ గుడులు, ఎక్కడ గోడలు, అయోధ్య గుళ్ళు, రకరకాల పద్ధతుల్లో మోడీ వస్తే రకరకాల, కానీ ఒక్కొక్క దేవుడి వేషం ఒక్కొక్కటి వేసుకుంటాడు, జనానికి బ్రహ్మాండం చూపిస్తారు. అట్లా రాజకీయాలు పక్కన పెట్టి ఈ మత మౌఢ్యాన్ని ఉపయోగించి పనిచేస్తున్నారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని తెలిసి మొదలు పెడుతున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి? నీ భార్య, నువ్వు చచ్చిపోతే నీ భార్యని కూడా చితికిని తగలబెట్టాలి, అది సనాతన కాన్సెప్ట్. సరే బ్రిటిష్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు, చేసినా కూడా దాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు సనాతనంలో కాన్సెప్ట్ అది. నువ్వు పెళ్లి చేసుకుని భార్యను పెట్టుకుంటే నువ్వు ఎంత వ్యధమైనా, ఆమెను ఎంత హింసించినా ఆమెను దేవుళ్ళగానే పూజించాలా, పూజించకపోతే ఆమె నరకానికి పోతుంది. ఇట్లాంటివి చాలా చెప్పచ్చు కావాలంటే సనాతనంలో. అట్లాంటి ప్రమాదకర సనాతన. ఇంకోటి సనాతన ధర్మంలో విడాకులు లేవు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇంకంత రావాల్సిందే, విడాకులు పెళ్లి చేసుకుని సాధ్యం కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారి మీద సనాతన ధర్మం, ఆయన సనాతన ధర్మం అని మాట్లాడిన ప్రతిసారి 3 పెళ్లిల గురించి డిస్కస్ ఆయన సనాతన అంటుంటాడు. నాకు అదే ఒళ్ళు పడి కూడా విమర్శించాల్సి వస్తుంది. నువ్వు రాజకీయాలు ఇప్పుడు ఒకప్పుడే చేకూర శిష్యుడివి, ఎప్పుడో ఒక ఆవిడివి, ఆ శ్రీశట్ల ఇంకా ఆడే ఉన్నాయి బీరువాలో. ఇప్పుడు మన సనాతనం బొట్లు వేసుకొని మెట్లకు పూజలు చేసుకుని తిరుగుతున్నాడు. వాట్ ఈస్ నాన్ సెన్స్? నీ పదవి సంపాదించుకో. నువ్వు ప్రజానీకాన్ని ఈ మతం ఒకటి లొంగ చేసి నాశనం చేయడం కరెక్ట్ కాదు. సనాతన ధర్మం ఈజ్ ఎ క్రిమినల్, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్. దాన్ని ఉపయోగించిన పదవులు సంపాదించడం అంటే అది అంతకన్నా పెంచిన వ్యభిచారం ఇంకోటి లేదు. ఓకే. సో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి, అలాగే ఇతర రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో విషయాల మీద మీ సమగ్ర విశ్లేషణ అందించారు. సో మరికొన్ని కరెంట్ టాపిక్స్ తోటి అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. చూశారు కదండి మన సిపిఐ నారాయణ గారు అందించినటువంటి ఒక విశ్లేషణ పొలిటికల్గా అండ్ హిందూ సనాతన ధర్మం గురించి. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తెలుగు టీవీ. థ్యాంక్ యూ సో మచ్.